నమస్కారం. ఈరోజు మనం ఈరోజు మనం 28వ తేదీ ఏప్రిల్ 2024 ఆదివారం. జ్ఞానజ్యోతి విశాఖపట్నం జేకే స్టడీ సెంటర్ నుంచి ఈరోజు మనం జూమ్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నాము. అయితే ఈరోజు టాపిక్ ఏంటంటే కెన్ సెల్ఫ్ బి కల్చర్ అనేటువంటి ఒక విషయం. అంటే అహాన్ని సంస్కారవంతం చేయడానికి వీలవుతుందా అంటే ఈ టాపిక్ మనం అనేక కోణాల నుంచి పరిశీలించవలసింది. అప్పుడే మనం ఏం చేయగలం అనేది ఎంక్వైరీలో మనకు అర్థమవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం చూసామంటే చాలా కాలం నుంచి అనాదిగా సాంప్రదాయాలు, మతాలు, పవిత్ర గ్రంథాలు ఇవన్నీ కూడా నేను అనే అహాన్ని, దాంట్లో ఉండేటువంటి డిజార్డర్ని, దుర్గుణాలని వదిలి సుగుణాలని సంపాదించాలి. అలా సంపాదించడం వల్లనే, అలా సంస్కరించబడడం వల్లనే మనము సరైన సక్రమమైన సుగుణాత్మక జీవితాన్ని జీవించగలం. అలా జీవిస్తేనే జీవితంలో నిజమైన ఆర్డర్ నెలకొంటుంది. లేదా అంటే సంక్షోభంతో జీవితం వెళ్తుంది. కాబట్టి మనము దుర్గుణాలను వదిలి సుగుణాల వైపు ప్రయాణం చేయాలి. అహాన్ని అర్థం చేసుకుంది అంటే అహంలో ఉండేటువంటి చెడు లక్షణాలన్నిటినీ, స్వార్థపూరిత లక్షణాలన్నిటినీ వదిలి సద్లక్షణాలని పెంపొందించుకోవాలి అనేటువంటి విషయం ప్రతిపాదించడం జరిగింది చాలా కాలం నుంచి. ఆ దిశగా వేలాది సంవత్సరాలు గడుస్తున్నాయి. అనేక మంది ప్రయత్నం చేశారు. ప్రస్తుతం మానవ జీవితంలో మనం చూస్తే ఏమైనా ప్రపంచం పరివర్తన చెందుతుందా ఈ దిశగా, లేదా ఇంకా ఇంకా సంక్షోభంలో పడిపోయి మరింత మానవాళి భయంతోని, దుఃఖంతోని జీవిస్తున్నాం, హింసతోని జీవిస్తున్నాము. అసలు నిజంగా పరివర్తన పరిపూర్ణ దిశగా సాగుతుందా? అయితే ఎందుకంటే ఎన్నో శాస్త్రాలు, ఎన్నో పవిత్ర గ్రంథాలు ఈ విషయాన్ని ఉటంకించారు. ఈ విషయాన్ని పారాయణం చేశారు, చదివారు, తర్వాత ప్రాక్టీస్లో పెట్టారు చాలామంది. కానీ నిజంగా అక్కడక్కడ మార్పులు జరిగితే జరగవచ్చును. మన వేషధారణలో కానీ, భాషలో కానీ, లేదా మరి పైపై కనిపించే విధానాల్లో కానీ, కొన్ని అలవాట్లలో కానీ, ఆహార విషయాల్లో కానీ కొన్ని మార్పులు జరిగి ఉండొచ్చు. కానీ మౌలికంగా ఉండే ఆ నేను అనేటువంటి అహం ధ్వంసమైందా అని మనం ప్రశ్నించుకుంటే, ప్రతి ఒక్కరూ కూడా సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీతో ఉండబట్టే ఈరోజు హింసాత్మకమైన, ఘర్షణాత్మకమైన, యుద్ధాత్మకమైన జీవితం ప్రపంచమంతా నెలకొని ఉంది. చెప్పాలంటే ఇట్ ఈస్ ఆన్ ఫైర్, మండిపోతుంది అన్నమాట ప్రపంచం అంతా ఈరోజు. అది మనం ఎక్కడ పడితే అక్కడ అన్ని రంగాల్లో చూడవచ్చు. రాజకీయ రంగం, ఆర్థిక రంగం, సామాజికం, తర్వాత శాస్త్రీయ రంగాలు అన్నిటిలో చూడవచ్చు. ఎక్కడా కూడా ఒక శాంతి అనేది ఎక్కడ కనబడటం లేదు. మన కుటుంబాల్లో చూసినా, పైన సమాజంలో చూసినా, ఎక్కడ ప్రపంచం మొత్తం మీద ఏ దేశంలో చూసినా ఎక్కడా కూడా అశాంతి, గందరగోళం, సంఘర్షణ, భయం, దుఃఖం,
ఆ, తర్వాత హింసాత్మక జీవితం, ఇదే వైలెన్స్, ఇది కనిపిస్తుంది అనమాట. అందువల్ల అది సంభవం కాదేమో, అది అసంభవం అని తేలిపోయింది. అందుచేత మనం జాగ్రత్తగా పరిశీలిస్తే అణిచివేత అనేది, అంటే కోపాన్ని అణిచివేసుకోవడము, భయాన్ని అణిచివేసుకోవడము, దుఃఖాన్ని అణిచివేసుకోవడము అని మనలో చెలరేగే భావ ప్రకంపనల్ని లేదా ఉద్వేగాల్ని, భావాల్ని మనం అణిచివేద్దాము అనేటువంటి ప్రయత్నం ఉంది. కానీ సంస్కరించుకుందాము అంటే దాన్ని మంచి విషయాలుగా సంస్కారం తీసుకొని వద్దామని, తర్వాత ఎన్నో సంస్కరణలు కూడా సమాజం కోసం చేయడం జరిగింది. దానివల్ల కానీ మార్పు కోసం చేసే ప్రయత్నాలు అనేకం జరిగినప్పటికీ, సిద్ధాంతాలు దాని గురించి ఎందరో చేసినప్పటికీ, నీతి సూత్రాలు చాలా వరకు వెలువడినప్పటికీ, ఎన్నో నీతి శతకాలు ఉన్నాయి, నీతి పుస్తకాలు ఉన్నాయి, ఎన్నెన్నో నీతి గ్రంథాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక గ్రంథాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా ఏమయ్యాయంటే, ఆ, ప్రతి మతంలో ఒక గొప్ప ఆధ్యాత్మిక గ్రంథమే ఉంది. భగవద్గీత హిందువుల్లో, బైబిల్ క్రిస్టియన్స్లో, తర్వాత ఇస్లాంలో ఇంకో గ్రంథము. ఇలాగా ఏమైందంటే ప్రతి చోట, ప్రతి మతంలో కూడా ఏదో ఒక గ్రంథం ఉంది, పవిత్ర గ్రంథం ఉంది. అయితే మనుషులు పవిత్ర గ్రంథాలు చదువుతూనే ఉన్నారు, అనేక ప్రవచనాలను వింటూనే ఉన్నారు, ఎన్నో విధాలుగా ఆ, నీతి సూత్రాల్ని పాటించడానికి ఇష్టపడుతున్నట్టుగా ఉన్నారు బయటికి. కానీ జీవితాలు ఏమీ మారలేదు. కుటుంబంలో అవే కొలతలు, అదే ఘర్షణలు, అదే స్వార్థపూరిత సంకుచిత స్వభావంతో చేసేటువంటి ప్రవర్తన. అంచేత మన మాట తీరు, మన మన ఆలోచన తీరు, తర్వాత మన ప్రవర్తన తీరు ఏమైనా మారిందా అని చూస్తే ఆ మార్పు కనబడటం లేదు. ఎందుకంటే నేను ధ్యానం చేస్తున్నాను, నేను యోగా చేస్తున్నాను, లేకపోతే నేను ఆ, తీర్థయాత్రలకు వెళ్ళాను, నేను గుళ్ళు దర్శించాను, నేను నిలువుబొట్లు పెట్టాను, అడ్డబొట్లు పెట్టాను, మళ్ళు కట్టుకుంటున్నాను, తర్వాత నేను జపం చేస్తాను, నేను జంజం వేసుకున్న వాడిని, నేను ఫలానా ఆ, కులస్తుని, ఉన్నత కులస్తుని, ఇలాగ చాలామంది ఎన్నెన్నో చెప్తున్నారు. 20 ఏళ్ళైనా, 30 ఏళ్ళైనా, 40 ఏళ్ళైనా మతాలు మారడమే కనిపిస్తుంది. కానీ అలాగే ఆ, పైపైని ఉండేటువంటి ఆ వేషధారణే కనిపిస్తుంది. కానీ లేదా అంటే కొన్ని ఆచారాలే కనిపిస్తున్నాయి, నమ్మకాలే కనిపిస్తున్నాయి. కానీ అసలు గాఢమైన మౌలికమైన మార్పు అనేది, ఆ, అంటే నిజమైన ఒక పరివర్తన అనేది మనిషిలో కలిగిందా అంటే అదేది కలిగినట్టు కనబడటం లేదు. నిజత కాలంలో మార్పు చెందుతామని చాలా మంది అనుకుంటారు. కాలంలో మార్పు అంటే నేను ఈ రోజు ఇలా ఉన్నాను కానండి, రేపటి నుంచి మారిపోతాను, రేపటి నుంచి నేను అన్నీ వదులుకుంటాను, రేపటి నుంచి నేను ఇటువంటి ఆలోచన విధానం మంచిది కాదని తెలిసింది, అలాగే మారిపోతాను, కొన్ని అలవాట్లను మారుకుంటాను, తర్వాత కొన్ని రకాలైనటువంటి వ్యసనాల్ని విడిచిపెడతాను, తర్వాత నేను ఇచ్చేస్తాను, వచ్చేస్తానని అనుకుంటాం. ఆ, ఒక సత్ప్రవర్తకుడిగా మారుతాను, సమాజంలో ఒక ప్రేమాత్మక వ్యక్తిగా మారుతాను, ఇలాగ అనుకుంటాం. కానీ ఆ మార్పు నిజంగా కాలంలో అనేది సంభవం. ఎందుకంటే ఆ కాలం అనేది ఎలా అంటే రేపు, తర్వాత సంవత్సరం, ఆ తర్వాత, లేదా అంటే ఫలానా ఈవెంట్ అయిపోయిన తర్వాత ఇంట్లో, లేదా అంటే నేను రిటైర్ అయిన తర్వాత, ఆ, లేదా అంటే నా బాధ్యతలు తీరిన తర్వాత నేను నిజంగా ఆధ్యాత్మిక మార్గానికి వస్తాను, అంతవరకు చిన్న చిన్న మార్పులు చేసుకొని వెళ్తాను అంటున్న వ్యక్తి రిటైర్ అయినా మాట మారుతున్నాడా? మళ్ళీ ఏదో వ్యాపకాలు కాదు, ఒంటరితనం భరించలేదు. రిటైర్ అయితే ఒక పెద్ద ప్రాబ్లం ఈరోజు నేను చూస్తున్నాను చాలా మందిలో. ఏమంటే వాళ్ళు ఒంటరిగా ఉండి ఆ, ఏదో బాధపడిపోతున్నారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. డిప్రెషన్కి మందుల కోసం డాక్టర్ల వెంట, సైకియాట్రిస్టుల వెంట తిరుగుతున్నారు.
ఆ డిప్రెషన్లోంచి బయటపడడానికి పైన అనేకమైన ఆ, దాన్ని ఏమంటారు విహారయాత్రలు, లేదా అంటే ఆ, ఉమ్, తీర్థయాత్రలు ఇలాంటివి చేపట్టడం, తర్వాత కాలక్షేపం కోసం ఏదో టీవీలు ఇటువంటివి చేయడం, ఇలాగా చూడడం, ఇలాగా వృధా ప్రసంగాలు చేయటం, ఇలాగ ఎంతసేపు కూడా తిరగడము, లేకపోతే ఏదో మనసు దాంట్లో ఎంగేజ్ చేయడము, అయినా ఖాళీ వస్తే భరించలేకపోవడము, నిద్ర మాత్రలు వేసుకోవడము, ఆ తర్వాత ఒంటరితనం విసుగు వచ్చి డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము, తర్వాత ఎందుకు ఈ జీవితం అని మరణించాలని కోరుకోవడము, ఇలాంటి ఒక పరిస్థితి కూడా ఎదురవుతున్న విషయం మనం చాలా మంది జీవితాల్లో చూడొచ్చు అన్నమాట. అంచేత కాలములో మారుతాను అనేటువంటిది మనస్సు యొక్క అతిపెద్ద మోసం. ఎందుకంటే దెర్ ఇస్ నో టుమారో, రేపు అనేది లేదు. మనసు వాయిదా వేస్తూ ఒక విషయాన్ని చెయ్యకుండా ఏం చేస్తుందంటే దాని నుంచి తప్పించుకుంటుంది. 4 అడుగులు ముందుకు వేసిన మళ్ళీ కాలంలో ఏదో టెన్షన్ వస్తే మళ్ళీ 2 అడుగులు వెనక్కి వస్తుంది, మళ్ళీ 3 అడుగులు వెనక్కి వస్తుంది. ఇలాగా అది ఒక విఫలయత్నం చేస్తుందన్నమాట. కాబట్టి ఇది అసంభవం. ఇంకోలా చూస్తే మార్పు అనేది ఇందాక మనం చూసినట్టు అక్కడక్కడ పైన పైన, కానీ నిజంగా పరివర్తన మార్పు కాదు. పరివర్తన అంటే ఒక మౌలికమైన ట్రాన్స్ఫర్మేషన్, మూలంలో ఒక మార్పు, నేనులోనే మార్పు, చింతన విధానంలోనే మార్పు, ప్రవర్తన విధానంలోనే మార్పు, మాట తీరులోనే మార్పు, తన నడకలోనే మార్పు, తను చేసే వ్యవహారాల్లోనే మార్పు. ఇలాగా సంపూర్ణమైన ఒక మార్పు అన్ని ఈ, అన్ని విషయాలలో అన్నమాట. అంటే మనస వాచ కర్మణ కూడా మనకి కనిపించేటువంటి పట్టొచ్చినట్టు మనకి తెలుస్తుంది కూడా. అటువంటి ఒక పరివర్తన నిజంగా జరుగుతుందా అనేది మనం గమనించవలసి ఉందన్నమాట. అయితే ఆ, ఇక్కడ చాలా మంది ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఎన్నో ఆ, విషయాల మీద ఆధారపడతారు. ఆ మార్పు కోసము దేవాలయాలు తిరిగితే మార్పు వస్తుందా, గురువుల్ని ఆశ్రయిస్తే మార్పు వస్తుందా, లేదా మంచి గ్రంథాలు చదివితే మార్పు వస్తుందా, లేదా అంటే ఒక దైవ మంత్రాన్ని మనము నిజంగా పారాయణ పఠిస్తూ ఉంటే, జపం చేస్తే, ధ్యానం చేస్తే మార్పు వస్తుందా, కొన్ని ఆచారాల్లో మనము సాంప్రదాయంలో ఉంటే ఆ, వాటి వల్ల మార్పు వస్తుందా. అంచేత ఇవన్నీ ట్రై చేస్తున్నాడు మానవుడు, కానీ అన్ని మతాలలో కూడా. కానీ నిజంగా మార్పు జరిగితే ఈరోజు భారతదేశం కూడా ఇలా ఉండదు. ఎందుకంటే సిద్ధాంతాలు సమాజంలో ఏమవుతున్నాయంటే సిద్ధాంత పరంగా, నీతి సూత్రాల పరంగా, ఆధ్యాత్మిక పరంగా బయటికి ఎంతో గొప్ప ఆ, విషయాల్ని మనం సంస్కరించుకుంటే, అంటే సంస్ సంస్మరణ చేస్తున్నాం. అంటే తిరిగి తిరిగి సంస్మరణలో ఉంటున్నాము, చదువుతున్నాము, జ్ఞాపకం ఉంచుకుంటున్నాము, దానికి ప్రయత్నిస్తున్నాము, చెప్పడానికి ప్రయత్నిస్తున్నాము, సంభాషించడానికి ప్రయత్నిస్తున్నాము. కానీ అక్కడ పరిమితి అంతవరకే ఉంది. కానీ ఈజ్ దేర్ ఎ టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ మ్యాన్ అని, ఇన్ మీ, నాలో అని ప్రతి ఒక్కరు తనకి తానుగా చూసుకుంటే అలాంటి ట్రాన్స్ఫర్మేషన్ మనకి కనబడటం లేదనమాట. అంచేత ఇక్కడ చేయవలసింది ఏంటి? మనం గ్రంథాలు చదవడం, లేకపోతే ఏదో మంచి విషయాలు వినడం, లేకపోతే ఒక గురువు యొక్క ఆ, ఆశయాన్ని కోరుకోవడము, ఒక సంస్థలో ఆధ్యాత్మిక సంస్థలో చేరడం, లేకపోతే ఒంటరిగా ఉండేటువంటి ఒక జీవితాన్ని కోరుకొని ఒక ఆశ్రమ నివాసం పెట్టేసి కొండల్లోనికి వెళ్ళిపోవడం, హిమాలయ పర్వతాలలో మనం మనం వెళ్ళి అక్కడ ఉండడం. ఏం చేస్తే మనస్సు అనేది ఆగిపోతుంది. మానవ ఎన్నో విధానాలు చేయొచ్చు, కానీ మనస్సు ఆగిపోయింది అక్కడే ఉంది. హిమాలయాల్లో చెప్తా ఉంటే
అది ఎక్కడికి వెళ్ళింది మనస్సు మనసు విడిచిపెట్టే మనతో పాటు ప్రయాణం చేస్తాం కనుక దానిలో మనం అంటే ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి మనము ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. ఎందుకంటే వీ హ్యావ్ ట్రైడ్ ఎవ్రీథింగ్. ఇది అదని కాదు, ప్రతి విషయము ట్రై చేసాం. కానీ మనం గుండెల మీద చెయ్యేసుకొని చెప్పగలమా మనలో పూర్తి మార్పు అనేది జరిగిపోయింది, ఇక మీదట నాలో భయం లేదు, ఇక మీదట నాలో దుఃఖం లేదు, ఇక మీదట స్వార్థ చింతనే లేదు, ఇక మీదట నాలో సంఘర్షణ ఆగిపోయింది, నాలో ఇప్పటికీ సంఘర్షణ పూర్తిగా పోయింది, నేను నిజంగా ఒక ఏకత్వంతో ఉన్నాను, అంటే నాకు ఇతరులకి భేదం లేదని చూడగలుగుతున్నాను, నేనే ప్రపంచమని చూడగలుగుతున్నాను, నాలో ప్రేమ నిండుకొని ఉంది, ధ్యానం అనేది నేను కూర్చోవక్కర్లేదు, నాకు సాగిపోతుంది. సో నా మనస్సు ఎప్పుడూ నిర్మలంగా ఉంది, ప్రశాంతంగా ఉంది అని గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పగలను. కుటుంబ సభ్యులతో కనీసము ఏ ఘర్షణ లేకుండా ఉన్నాము అని చెప్పగలమా? కనీసం భార్యతో, కనీసం భర్తతో. సో ఆ, ఇక్కడ ఏమవుతుందంటే ఇమోషన్స్, రియాక్షన్స్ వచ్చేస్తున్నాయి కదా. నేను 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు ధ్యానం చేసిన ఇదే పరిస్థితి. సో దెన్ వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ రీడింగ్ అండ్ ప్రాక్టీసింగ్ సంథింగ్, మై మెడిటేషన్ ఆర్ ఎనీథింగ్? సో ఈస్ దేర్ ఏ యూస్? దానికి నిజంగా ఉపయోగం ఉందా, కాలక్షేపమా? ఇది మనల్ని మనం ప్రశ్నించుకోవాలన్నమాట. ఎందుకంటే ఇలాంటి సూటి ప్రశ్నలు మనం మనల్ని వేసుకున్నప్పుడే మనకి పరివర్తన వస్తుంది. కానీ గుడ్డిగా కొన్ని ఆచారాల్లోని, కొన్ని నమ్మకాల్లోని, కొన్ని పద్ధతుల్లోని మనం జీవించినప్పుడు ఏమవుతుందంటే జీవితం ఒక యాంత్రికత్వాన్ని పొంది మనల్ని మనం సూక్ష్మ దర్శనం చేయలేం, మనం ఎలా ఉన్నామో చూడలేం. అయితే ఆ ఇక్కడ ప్రయత్నం, ఇదంతా మనం వివరించిన ప్రయత్నం ఏంటంటే నేనుతో, అంటే నేను అనే అహంతో మనకున్న గత జ్ఞానం అనే ఆ, విషయాలతో పోగుపడిన ఈ నేను ఉంది కదా, ఈ నేనుతో ఈ నేను లేకుండా చేయాలని ప్రయత్నం ఉంది. అది ఫాలో అంటే నేను అనే అహం ఏం చేస్తుంది, తన స్వార్థపూరిత చింతనతో ఉంది, సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ. కింద చెప్పుకున్న అన్ని గుణాలు దానికి ఉన్నాయి. సో ఆ భయం ఉంది, ఆ దుఃఖం ఉంది, ఆ సంఘర్షణ ఉంది, ఆ తొట్టుపాటు ఉంది, ఆ విసుగు ఉంది, ఆ గందరగోళం ఉంది, అన్నీ ఉంది. ఈ నేను ఏం చేస్తుంది, నేను లేకుండా ఉండాలి, ఈ నేను అంటే నేను అనే కేంద్రమే పోయి నాకు ఒక భగవంతుడితో ఒక ఐక్యత, లేదా అంటే ఒక కాలాతీత స్థితి, లేదా అంటే అక్కడ ఒక ఆ, యోగా యోగా అంటారు కదా, యోగా అంటే కలయిక అని మనం అర్థం చెప్పుకుంటాం. సో ఆ విశ్వ మనస్సుతో ఒక కలయిక. సో నాలో నేను అనేటువంటి విషయమే గందరగోళాన్ని తెస్తుంది కనుక ఎప్పుడు నేను ఇక్కడి నుంచి అది అక్కడికి మారిపోవాలి. నేను ఇది, నేను అది అంటూ నేను నేను అది కావాలి, నేను ఇదిగా ఉన్నాను అంటే నేను ఇలా ఉన్నాను, నేను అలా కావాలి, నేను కోపంగా ఉన్నాను, నేను శాంతవంతుడిని అవ్వాలి, నేను భయంతో ఉన్నాను, నేను ధైర్యవంతుడిని అవ్వాలి, నాలో అసూయ ద్వేషం ఉన్నాయి, నేను మహా ప్రేమతత్వంతో కూడుకున్న వ్యక్తిగా మారాలి. ఇలాగా నేను నేను పేదవాడిని, నేను ధనికున్నాను. సో అలాగే ఆ, ప్రతిదీ అన్నమాట. అది లౌకికం తీసుకోండి, ఆధ్యాత్మికం తీసుకోండి, లేదా మోరల్గా తీసుకోండి, సామాజిక పరంగా తీసుకోండి, ఎలా తీసుకున్నా, ఏ రంగంలో తీసుకున్నా నేను ఇది, నేను అది కావాలి అనేటువంటిది ఉంది. సో ఇట్ ఈస్ కాల్డ్ ఎ బికమింగ్ మూవ్మెంట్. అంటే ఏదో ఒకటి అవ్వాలనే ఒక కదలిక అన్నమాట. ఈ కదలికలో ఏముందంటే ఒక ప్రయత్నం ఉంది, ఒక గోల్ ఉంది. సో ఈ ప్రయత్నం ఎవరు చేస్తున్నారు, ఈ నేను అనేది చేస్తుంది. ఈ నేను ఎవరు, ఈ నేనంటే గతానికి సంబంధించిన జ్ఞానంతో ఉన్నటువంటి అహం అన్నమాట. ఇందులో ఈ భావాలన్నీ ఉన్నాయి. అంటే నా నాలో ఉన్న ఈ భావాలతో నాలో లేని భావాలు కావాలని
నేను ప్రయత్నం చేస్తున్నాను. నాలో ప్రేమ లేదు. ఆ ప్రేమ కోసం ప్రయత్నిస్తున్నాను. ఆ ప్రేమ అంటే ఏంటో కూడా నాకు తెలియదు. నాలో ఆ, తీవ్ర అసహనం ఉంది. అయితే సహనం అంటే ఏంటని ప్రయత్నిస్తున్నాను. నిజంగా సహనం అంటే ఏంటో నాకు తెలియదు. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఉన్నది పోతే ఇంకా లేనిది సంభవించే అవకాశం ఉంది. కానీ ఉన్నదానితో లేని దాన్ని సంపాదించడం ప్రయత్నం అన్నమాట. అది బికమింగ్ అన్నమాట. సో గ్రంథాల్లో చదువుతాం, ఎవరో చెప్పింది వింటాం, నిజమే, ఇది గొప్ప విషయమే, కాబట్టి నేను అది పొందాలి, నేను గొప్ప ధ్యానవంతుడిని కావాలి, నేను గొప్ప నీతివంతుడిని కావాలి, నేను గొప్ప ఆ, ఇది ఆ, నైతికమైన విలువలు కలవాడిని అవ్వాలి. ఆ, ఇలాగా మనం ఏమనుకుంటున్నామంటే ఈ గొప్పగా మారాలి. ఏదో ఏ స్థితిలోనైనా ఇప్పుడున్న స్థితి నుంచి మరొక గొప్ప స్థితికి మారిపోవాలి. ఇది ఒక అంశంగా ఒక ప్రయత్నం నిరంతరం ప్రతి మానవుడిలో జరుగుతుంది. సో కాబట్టి ఇది ఏంటంటారంటే దీన్ని ఈ బికమింగ్ ప్రాసెస్. అంటే అక్కడ గోల్ ఉంది, అక్కడ ఆశయం ఉంది, అది వాస్తవానికి చాలా దూరంగా ఉంది. కానీ అక్కడ ఆశయాన్ని పట్టుకొని మనం ముందుకు వెళ్తున్నామంటే అర్థం ఏంటి? గోల్తో పెట్టుకొని ప్రయత్నిస్తున్నామంటే అర్థం ఏంటి? ఇప్పుడున్న విషయాన్ని చూడలేకపోతున్నాం అని అర్థం. ఎందుకంటే నాకు ఆ శాంతే ముఖ్యమైనది. నాకు ఆ నేను లేనటువంటి ఆ ప్రశాంత స్థితే ముఖ్యమైనది, లేదా మరొకటి ముఖ్యమైనది. సో అది నేను గమనించి అలా మారాలి అంటున్నాను. కానీ నేను ఇది అని ఎందుకు చూడలేకపోతున్నాం అంటే ముఖ్యంగా కారణం వీఆర్ ఫోకసింగ్ ఆన్ ది గోల్, ఆన్ ది ఫ్యూచర్, ఆన్ వాట్ వీ వాంట్ టు అచీవ్ అంతే. బట్ వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ వాట్ ఈజ్ అండ్ వాట్ వీఆర్ యాక్చువల్లీ. మనం ఎలా ఉన్నాం అనేది మనం చూడటం లేదు. అది దానివల్ల ఏమంటే భ్రమ ప్రయత్నం అవుతుంది. అది సాధ్యం కాని విషయంగా మారిపోయింది. అందుకంటే ఇంకెందుకు కొంతమంది ఏమంటారంటే ఇదంతా ఎందుకండి లేనిపోని బెడద అని జీవితానికి ఇష్టానికి జీవిస్తారు కొంతమంది. అది ఫ్రీడమ్ అనుకుంటారు. ఇదంతా అవసరమా అని జీవిస్తే ఏమవుతుంది అంటే జీవితాన్ని పట్టించుకోవడం లేదనమాట. దేనైనా పట్టించుకోకపోతే ఏమవుతుంది? మీ వాహనాన్ని పట్టించుకోకపోతే అది కొన్నాళ్ళకి మొరాయిస్తుంది, లేకపోతే యాక్సిడెంట్ అవుతుంది. అలాగే మీ పనిముట్టు ఏదైనా పట్టించుకోకపోతే అది పనిచేయడం మానేస్తుంది. అలాగే ఈ శరీరము ఒక పనిముట్టు, మనస్సు కూడా ఒక పనిముట్టే కదా. అంటే శరీరాన్ని చేస్తున్నాము. అందువల్ల ఏమవుతుంది? అది కూడా రోగభూయిష్టం అవుతుంది నిర్లక్ష్యం చేస్తే. సరైన ఆహారము, సరైన నిద్ర, సరైన వ్యాయామం లేకపోతే ఏమవుతుంది? శరీరం పూర్తిగా రోగగ్రస్తమై ఆఖరికి మందులకు బానిస అవ్వాల్సి వస్తుందన్నమాట. రెండోది, ఇంకోటి ఏమవుతుంది? మనసుని నిర్లక్ష్యం చేస్తే తన ఇష్టానికి అది ప్రవర్తిస్తుంది. ప్రవర్తించడం వల్ల ఏమవుతుంది? మనసుని పట్టించుకోకపోతే అప్పుడు ఫలితం ఏంటి? బాధాకరమైన బాంధవ్యాలు ఫస్ట్ ఎదురవుతాయి. బాంధవ్యాలలో బాధ కనిపిస్తుంది, సంఘర్షణ, టెన్షన్, అలజడి, తర్వాత నిరాశ, నిస్పృహ, ఒంటరితనం, విసుగు, ఫ్రస్ట్రేషన్, భయం, సమస్యలు, అలజడి, దుఃఖం, తర్వాత పూర్తిగా గందరగోళం, కన్ఫ్యూజన్, అస్పష్టత, ఆందోళన. ఇవి మన జీవితాల్లో చోటు చేసుకుంటాయి. వీటిలో ఏవైనా వీటిలో ఉన్నవన్నీ కానీ ఉన్నాయి మనకి అంటే మనం మనస్సుని పట్టించుకోలేదు, మన ఆలోచనలను దర్శించడం లేదు, మనలో ఏం జరుగుతున్నది అనేది మనం పూర్తి శ్రద్ధతో, ఇష్టంతో ఏంటి ఏంటి నాలో జరుగుతుంది అనేది మనం దర్శించడం లేదు, దాన్ని పట్టించుకోవడం లేదని అర్థం అన్నమాట. ఎందుకంటే ఒకవేళ ఇవన్నీ ఉన్నాయనుకోండి, అప్పుడు మనిషి ఏం చేస్తాడు? ఒక భయం వస్తే, ఒక దుఃఖం వస్తే, ఒక ఆందోళన వస్తే, టెన్షన్ వస్తే ఏం చేస్తారు? తప్పించుకునే ప్రయత్నమే చేస్తాం, దాన్ని మర్చిపోయే ప్రయత్నమే చేస్తాం. దీనికి ఏం చేస్తారు? చాలా మంది తాగుతారు, తాగడం, సెక్స్, ఇవి ప్రధానమైపోతాయి. అంటే ఆ,
కొన్ని క్షణాలు పూర్తిగా మర్చిపోవడం అనేది సెక్స్లో జరుగుతుంది. కాబట్టి సెక్స్ ఇంపార్టెంట్ లేదు, తను తాను మర్చిపోవడం. అలాగే త్రాగుడు, త్రాగుడులో ఆ మత్తులో నల్లమందో గంజాయో త్రాగులో ఏదో ఎల్ఎస్డి మాత్రలో ఏది తీసుకున్నా ఏమవుతుందంటే ఒక క్షణం మనసు మొద్దు బారిపోతుంది. అందువల్ల ఆ రకంగా అయినా కూడా కొంత శాంతి దొరుకుతుందని. ఎందుకంటే మనసు ఎంత చిందరవందరగా ఉందో తెలుసు. రాత్రి నిద్ర పట్టదు, గందరగోళం, భయం, ఏంటో నిద్ర మాత్రం వేసుకుంటే కానీ పడుకోలేని పరిస్థితి చాలా మందికి. అంచేత ఇలాగా ఇవన్నీ ప్రధానమైపోయాయి. తర్వాత కొంతమంది ఆలయాలు లేకపోతే అనేక దైవాల మీద నమ్మకాలు ఇవి పెట్టుకుంటారు. మూఢనమ్మకాలు, మొక్కుబడులు, అటాచ్మెంట్స్, గురువులు, తీర్థయాత్రలు, విహారయాత్రలు, టీవీలు, ఇంకా చూడాలంటే సెల్ ఫోన్లు. ఇప్పుడు సెల్ ఫోన్లే చాలా ఇంపార్టెంట్ అయిపోయాయి. ఎందుకంటే చిన్న పిల్లల దగ్గర నుంచి అప్పుడే పుట్టిన 5-6 మాసాలు 10 మాసాల తర్వాత ఇంకా సెల్ ఫోన్ ఇచ్చేసి అమ్మ వంట వండుకోవడం ఏదో చేయడం అలాగే ప్రారంభిస్తుంది. సో ఆ విధంగా ఏం జరుగుతుందంటే సెల్ ఫోన్లు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం అయిపోయింది. అలాగే ఇప్పుడు కాలక్షేపం సెల్ ఫోన్లో ఈ సోషల్ మీడియా ఇది అది చూసి ఏం జరుగుతుందంటే సెల్ ఫోన్ అనేది కేవలం ఒకరితో మాట్లాడడానికి, వినడానికి, సంభాషించడానికి కాకుండా ఒక కాలక్షేపం కోసము, లేదంటే అనేక యూత్ దానివల్ల చాలా మంది పాడైపోతున్న సంఘటనలు కూడా ఉన్నాయి. చాలా విషయాలు, అశ్లీల విషయాలు కూడా వచ్చి ఏమవుతున్నాయంటే చాలా మంది చాలా విధాలుగా పాడవుతున్నారు. అంచేత ఇదంతా ఏంటి ఈ గందరగోళం అంతా ఎందుకు జరుగుతుంది అంటే మనస్సుని ఏదో రకంగా ఏదో ఒక విషయంలో నిమగ్నం చేయడం. అంచేత దాని నుంచి ఆ గందరగోళం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎంచేత అది కాక వృధా ప్రసంగాలు, అది ఇంతకన్నా గొప్ప నేరం లేదు ఇంకొకటి. చాలా గొప్ప నేరం అది. ఇట్స్ ఎ క్రైమ్. ఎందుకంటే అది క్రిమినల్ కోడ్లో లేకపోవచ్చు దేంట్లో అంటే లా ప్రకారంగా, కానీ అసలు యాక్చువల్గా ఎంత ఘోరం జరుగుతుందండి వృధా ప్రసంగంలో. అంచేత దెర్ ఈస్ ఎ క్రిటిసైజింగ్, ఒకరిని విమర్శించడం పరోక్షంగా, ఒకరిని దుయ్యబట్టడం, ఒకరి గురించి మాట్లాడుకోవడం, వారి కుటుంబం గురించి చెడుగా మాట్లాడడం, చెడు కోరుకోవడం, ఇలాంటివి ఏంటంటే ఎక్కడ లేని విషయాలు, కల్పితాలు. తర్వాత ఇలాంటివన్నీ మాట్లాడి ఆ ఆ వృధా ప్రసంగంలో ఒక దాన్ని ఏమంటారు, పైశాచిక ఆనందం పొందడం అన్నమాట. దానివల్ల ఇలాంటి ఒక ఆనందం దీనివల్ల ఏమవుతుందంటే బికాస్ వీఆర్ నాట్ డిఫరెంట్, ఐఎమ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ది వరల్డ్. ఇప్పుడు ద నేను వేరు, ప్రపంచం వేరు, నేను వేరు, మీరు వేరు అనుకుంటున్నాం కదా ఇంతవరకు. సో అది సత్యం కాదు. ఎందుకంటే యాక్చువల్లీ వీఆర్ కనెక్టెడ్ విత్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇన్ హ్యూమన్ కాన్షియస్నెస్. వీఆర్ వన్ విత్ దట్ కాన్షియస్నెస్. మానవ చైతన్యంలో మనము ఒకరిగా ఉన్నాం. మనలోనున్న అసూయ, ద్వేషం, భయం, సంఘర్షణ అన్ని చోట్ల అందరి మనుషుల్లో ఉన్నాయి. సో కాబట్టి నా నుంచి మీరు ఏమీ వేరు కాదు, మీరు మీ నుంచి మరొకరు వేరు కాదు, మరొకరి నుంచి ఇంకొకరు వేరు కాదు. సో కాబట్టి మానవ చైతన్యంలో ఉన్నదంతా ఒకటే, ఒకటే భావాలు, ఒకటే చింతనలు, ఒకటే కండిషనింగ్, ఒకే రకమైన కాన్షియస్నెస్. సో అందుకని ఇదంతా ఎందుకు తయారైంది ఇలాగా అనుకుంటే మనము విడిచేటువంటి భావాలు కేవలం మనతోటి ఆగిపోవడం లేదండి. ఇప్పుడు నా కోపం నాతో ఆగిందా? ఉదాహరణకి చుట్టుపక్కల తీసుకుందాం. నేను కోపంగా ఉంటే నీకెందుకు అని మనం అనగలమా ఎవరితో? నేను కోపంగా ఉంటే ఆ కోపం తాలూకా ప్రభావం చుట్టుపక్కల చూపించదా అందరి మీద? నాతోనే ఆగిపోతుందా? నేను భయంతో ఉంటే నాతోనే ఆగిపోతుంది అది. నేను దుఃఖంలో మునిగిపోతే నాతోనే ఆగిపోతుంది అది. ఆ ఆ పరిసరాలలో ఆ దుఃఖం కూడా వ్యాపిస్తుంది, నా ఆలోచనల నుంచి, నా ప్రవర్తన నుంచి, నా మాటల నుంచి. అలాగే ఇలాంటి ఆ, ఈ ఈ విషయాలన్నిటితోటి, టెన్షన్ తోటి, అలర్జడితోటి, భయంతో, నిరాశ నిస్పృహలతోటి, ఫ్రస్ట్రేషన్ తోటి, దుఃఖంతో ఉంటున్న ఒక మనస్సు ఏది స్ప్రెడ్ చేస్తుంది? ఇవే స్ప్రెడ్ చేస్తారు. సో స్ప్రెడ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది? వృధా ప్రసంగాల్లో కానీ, ఒంటరిగా ఉన్నప్పుడు కానీ ఏమవుతుంది? ఇదంతా కూడా ప్రపంచంలో
విపరీతంగా ప్రసరిస్తుంది. ఇప్పుడు మానవ మనస్సుకు ఆధారంగానే సీరియల్స్ టీవీలో, ఆ మనసుకు ఆధారంగానే అశ్లీలమైన పోస్టులు, దానికి ఆధారంగానే మళ్ళీ సినిమాలు, ఎక్కడ చూసినా ఫైట్స్, సెక్స్, డాన్సులు, ఇంకేమైనా ఉన్నాయా ఇందులో? సో కాబట్టి ఇదంతా లోకంలో ఏం జరుగుతుందని చూస్తే మనము మన మనస్సు యొక్క ప్రతిబింబం, అంతకన్నా వేరేమీ లేదు. కాబట్టి ఎవరైనా ఒక పూర్తిగా నీతిదాయకమైన ఒక చిత్రాన్ని తీసారనుకోండి, అది తిరిగి బాక్స్ ఆఫీస్కి వెళ్ళిపోతుంది, తిరిగి కోట్లాది రూపాయల నష్టానికి లోనవుతుంది. 4 ఫైట్స్, 4 డ్యాన్సులు, 4 లవ్ సీన్స్ పెడితే అది ఎంతో సక్సెస్ అవుతుంది. ఇది లోకం యొక్క తీరు అన్నమాట. కాబట్టి మనము ఎలా ఉన్నాము, మనం ఏం చేస్తున్నాం, మనం ఏం మాట్లాడుతున్నాము, ఎలా సంభాషిస్తున్నాము, ఎలా ఇతరులను వింటున్నాము, ఎలా ప్రవర్తిస్తున్నాము, ఎలా చూస్తున్నాము, ఎలా గెస్చర్ చేస్తున్నాం, గెస్చర్స్ ఎలా వెళ్తున్నాయి మన జీవితం నుంచి అనేది మనం గమనిస్తూ ఉన్నామా? ఉంటే ప్రపంచం ఇలా ఉంటుందా? ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ విల్ టెల్ యూ అబౌట్ లవ్. ప్రేమ కన్నా ఉత్తమమైన లేదు, ప్రేమే దేవుడు. సో అహింసా సిద్ధాంతం హిందూ మతం ఎంతో గొప్పగా నమ్మింది. ఈరోజు ఎన్ని జీవరాశులు మన ఆహారం కోసం బలవుతున్నాయండి, ఎంత దారుణమైన విషయం. ఇంకా విచిత్రం ఏంటంటే దేవాలయాలకు తీసుకెళ్ళి దేవతలు, గ్రామ దేవతలు, వన దేవతలు, ఇటువంటి వాటిని దేవతలన్నింటికి అక్కడ దాని ముందే ఆ గొర్రెల్ని పీకం నరకడం, తర్వాత కోడిని చంపేయటం, దాని మాంసాన్ని వండుకొని తినడం, ఇది ఏమైనా మానవుల యొక్క ప్రవర్తనకి, అది నైతికత్వానికి ఏదైనా విలువ కనిపిస్తుందా అందులో? ఎంత హింసాత్మకమా! అంచేత ఆ జంతు గుణాలన్నీ కూడా మనలోని ప్రవర్తిల్లుతున్నాయి కదా. సో దానికి ఏం చేయాలి మనం? అంటే మనం నిజంగా మనుషులుగా ఉన్నామా, లేకపోతే జంతువుల కన్నా హీనంగా ఉన్నామా అనేది ఎప్పుడైనా పరీక్ష చేశామా? అందువల్ల ఇది చాలా చేయాలన్నమాట. ఒకటి చేసి మార్పు అనేది కేవలం ఏవో గ్రంథాలు చదివితే రాదు. నేను అనే గ్రంథాన్ని చదవాలి. అంటే నేను అనే గ్రంథంలో ఒక పేజీలో అసూయ ఉంది, ఇంకో పేజీలో ద్వేషం ఉంది, ఇంకో పేజీలో హింస ఉంది, ఇంకో పేజీలో మోసకారితనం ఉంది, ఇంకో పేజీలో అనేక రకాల ఆ, మళ్ళీ సంఘర్షణలు ఉన్నాయి. సో ఇలాగ మనం ఎక్కడ చూసినా ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క విషయం, బాధ, విచారం, దుఃఖం, భయం ఇలా కనిపిస్తూనే ఉన్నాయి. సో ఆ పుస్తకాన్ని తిరిగేసి ఆ ప్రతి పేజీ చదవాలి. అంతకన్నా పవిత్రమైన పుస్తకం లేదు. ఎందుకంటే దీని నుంచి మనం మన జీవితాన్ని అర్థం చేసుకోవాలి, పుస్తకాల నుంచి కాదు. అంచేత అది చదివి, అంటే అది చూసి, ఉన్నది ఏంటి అనేది చూసి దాన్ని చూడటం వల్ల నిజంగా మనం మారగలం. కానీ మనం ఫలానాగా మారాలి అనేది మోసం, కానీ ఇలా ఉన్నాను అనేది చూడడం నిజాయితీ. సో అలా చూడడానికి ఇష్టం లేక మనకి అది ముఖ్యమైనది. కాబట్టి ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే, మనం అనుకుంటున్నామంటే నేను, ఇంకోటి ఏంటంటే నేనుతో నేను కొంత దూరం సంస్కరించవచ్చు, కొన్ని మార్పులు చేయొచ్చు, కానీ ఇది అంతులేని ప్రయత్నం. మార్పు అనేది మార్పును మళ్ళీ కోరుతుంది. అందువల్ల ఒక సంస్కరణ చేసామంటే మళ్ళీ అది తిరిగి సంస్కరించబడాలి. ఇది అంచేత ఎప్పుడైతే ఇది జరుగుతుందో అది ఒక పరిపూర్ణమైన మార్పు తీసుకొని వెళ్ళటం, కానీ మనకి వెళ్ళడం లేదని అర్థమవుతుంది కదా. అయితే అసలు ఉన్నదాన్ని మార్పు కోసం కాకుండా ఉన్నది ఏంటి, అదేం జరుగుతుంది, ఆ భయం ఏంటి, ఆ దుఃఖం ఏంటి, పోవాలని కాదు, భయం పోవాలని కాదు, దుఃఖం పోవాలని కాదు, అసూయ ద్వేషం పోవాలని కాదు, అది ఏంటి అని ఎప్పుడైనా నిలబడి చూసాను. అలాగా చూసినప్పుడు ఏది అవ్వాలనేది కాదు, ఏది ఉందో దాన్ని చూసినప్పుడు, దాంతో ఉన్నప్పుడు, దాని కదలిక మనసులో ఏం జరుగుతుంది చూస్తున్నప్పుడు, అప్పుడు అది అర్థమవుతుంది. అంచేత ఉన్న దాని మీద ఎటువంటి జోక్యము లేకుండా, అంటే ఆలోచన ఏదైనా వస్తుంది, ఒక భావం వస్తుంది,
ఆ భావములో ద్వేషం ఉంది, లేదా పిసినారితనం ఉంది, లేదా క్రోధం ఉంది. ఆ భావం వచ్చిందనుకోండి, ఆ భావంలో అది మంచిదే, అది చెడ్డదే, లేకపోతే అని అనకుండా, లేదా అంటే దాంతో కొట్టుకుపోకుండా, ఆ ఆలోచన ఏంటి అని కేవలం విమర్శించకుండా, దాని గురించి విశ్లేషణ లేకుండా, తప్పులు ఎంచకుండా, ఆ ఉన్న దానితోటే ఉండి, ఉన్నది ఉన్నట్లుగా మనం చూడడం సాధ్యమా అనేది చాలా చాలా ముఖ్యం అన్నమాట. ఒకవేళ అలాగానే చూడగలిగితే ఈ దర్శనంలోనే నేననే కేంద్రం పూర్తిగా అర్థమవుతుంది. పూర్తిగా అవగాహన అయింది ఏది మళ్ళీ రిపీట్ అవ్వదు. ఇప్పుడు ఒక మ్యాథమెటికల్ ప్రాబ్లం ఉంది. ఇఫ్ యూ అండర్స్టాండ్ అండ్ ఇఫ్ యూ అరైవ్ టు ఆన్సర్, ఖచ్చితమైన జవాబుకి వచ్చాము. మళ్ళీ డూ యూ డూ దట్ మ్యాథమెట్ ఆ ప్రాబ్లం అగైన్ అండ్ అగైన్, మళ్ళీ తిరిగి తిరిగి చేస్తామా, ఇట్ ఇస్ ఫినిష్డ్. సో అలాగే జీవితం అనేది కూడా ఒక ప్రాబ్లమేటిక్గా మనం తయారు చేస్తున్నాం. కాబట్టి ఎక్కడి నుంచి ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది మన ఆలోచన విధానంలో మనం చూసి దాన్ని అర్థం చేసుకుంటే వన్స్ ఫర్ ఆల్ ఇట్ ఈస్ ఓవర్. కానీ దీనికి ఎవరు మనకి అర్థం చెప్పలేరు, మనకు మనమే కనుక్కోవాలి. కానీ ఒకరు చెప్తే, కోపం గురించి ఒక గ్రంథం అంతా చదవండి, ఒక పుస్తకం ఉంది. భయం గురించి ఒక పుస్తకం ఉంది. తర్వాత ద్వేషం గురించి ఒక పుస్తకం ఉంది, చదవండి. చదివితే ఏమవుతుందంటే ఇన్ఫర్మేషన్ వస్తుంది. కానీ భయం పోతుందా? కోపం అంటే ఏంటో మీరు అనర్గళంగా చెప్పగలరు, కానీ ఆ కోపం పోయిందా జీవితంలో? పోదు. ఎందుకంటే అది సెకండ్ హ్యాండ్ నాలెడ్జ్. అలాగే భగవద్గీత అనర్గళంగా మాట్లాడవచ్చు, కానీ ఏమైంది అందులో ఉండేటువంటి ఆ, విషయాల్ని జీవితంలో ఆచరణలోకి వచ్చాయా? అలాగే ఉన్నామా మనము అంటే లేదు. కాబట్టి ఇక్కడ ఏ గ్రంథమైనా ఏదైనా అక్కడ ఉన్న విషయం అనేది సెకండ్ హ్యాండ్ విషయం, అది మంది కాదు, ఎవరో చెప్పింది. కాబట్టి వారు పొందింది, లేకపోతే ఎక్కడో ఉన్నది. సో కాబట్టి అది మనదిగా ఎప్పుడు అవుతుందంటే నేను అనే గ్రంథాన్ని ఒకరు పఠించినప్పుడు మాత్రమే. అందుకే కృష్ణజీ అంటారు, దట్ ఈస్ ది మోస్ట్ సేక్రెడ్ బుక్. అదే అన్నిటికంటే పవిత్రమైన పుస్తకం. అంచేత ఎప్పటికప్పుడు నేను ఎలా ఉన్నానో, నేను ఎలా మాట్లాడుతున్నానో, నేనేం ఆలోచిస్తున్నానో, నా ప్రవర్తన ఎలా ఉంది అనేటువంటిది నిజంగా దర్శించడం వల్ల మాత్రమే ఒక మార్పు అంటే పరివర్తన అనేది జరుగుతుంది. అంచేత ప్రస్తుతంలో ఎప్పటికప్పుడు నేను యొక్క కదలికని ఎరుకతో గమనిస్తే కలిగే అవగాహన వల్ల నేను ముక్కలవుతుంది అనమాట. అది ఇట్ విల్ బి బ్లాస్టెడ్, పూర్తిగా పేలిపోతుంది. అందువల్ల అప్పుడే విభజన అంతమవుతుంది అనమాట. అప్పుడు సుగుణం అనేది పుడుతుంది. అదే సం అదే ఎప్పుడైతే ఆ సుగుణం పుడుతుందో ఆ సుగుణం ఏంటంటే సంపూర్ణమైన సుగుణం అది. కానీ అలవర్చుకునే సుగుణం కాదు. అసలు అలవర్చుకునేదే సుగుణం కాదు. ఎందుకంటే దుర్గుణాలతో నిండిన మనస్సు సుగుణాన్ని అభ్యసించడం అసాధ్యం. సుగుణం అనేది అభ్యసించేది కాదు. అక్కడ ఉన్న గుణం పోతే లేనటువంటి అది ఎగ్జిస్ట్ అవుతుంది అన్నమాట. అంటే సుగుణం అనేది ఎవరు అభ్యసిస్తే, ఎవరైనా అభ్యసించడానికి ప్రయత్నిస్తే అది సుగుణం కాదు. అంచేత నేను ప్రేమని ప్రాక్టీస్ చేయలేను. ప్రాక్టీస్ చేస్తే అది ప్రేమ. వినయాన్ని ప్రాక్టీస్ చేయలేను. ఇలా ఉంది నమస్కారం చేస్తే వినయమా? లేదా అంటే ఆ, ఒక నెమ్మదిగా ఇలా మాట్లాడి అయ్యా బాబు అంటే వినయమా? సో వినయము అనేది ఏంటి అసలు? యాక్చువల్గా ప్రాక్టీస్ వల్ల వచ్చేదా, లేకపోతే అహంకారం, లేకపోతే గర్వం పోతే వచ్చేదా? గర్వం మనలో లేదనుకోండి, అప్పుడు ఉన్నది వినయమే కదా. వినయాన్ని ప్రాక్టీస్ చేయాలా? ఒక ప్రాక్టీస్ చేస్తుంది వినయమా? జత అవగాహనలో నేను భస్మం అయితే అక్కడ జనించేది శివుని. అది అకస్మాత్తుగా జరుగుతుంది, కానీ అది కాలంలో ప్రాక్టీస్ వల్ల జరగదు. జత అసత్యం సత్యాన్ని గురించి ఏదో తెలుసుకోవాలని మన ప్రయాణం అయితే అది జరగదు. అసత్యాన్ని తెలుసుకోవాలి. అసత్యం అంతమైతే ఉన్నది సత్యమే. దుర్గుణం అంతమైతే ఉన్నది సుగుణమే.
చీకటి అంతమైతే ఉన్నది వెలుగే. చీకటి నేను. ఆ చీకటి అంతం చేయడానికి ఎవరూ లేరు, నాకు నేను తప్ప. కాబట్టి ఆ వెలుగు ఎక్కడో ఉందని ప్రయత్నించినంత కాలం మనం చీకటిలోనే బ్రతుకుతాం. కాబట్టి నేను చీకటిలో ఉన్నాను, నేను జైల్లో బంధింపబడి ఉన్నాను అని ఎవరైతే చూసుకోగలరో, ఆ చూడటంలోనే ఆ చీకటి అంతం అవుతుంది. ఆ చూడటంలోనే జైలు యొక్క తలుపులు తెరవబడతాయి. అంచేత అక్కడ అక్కడ ఉంది, అక్కడ అది చూడకుండా వెలుగును ఆశించడం, లేకపోతే బాహ్య ప్రపంచాన్ని ఆశించడం వల్ల ఏం అవ్వదు. జైలు అవతల ఉండే విషయాన్ని ఆశించడం వల్ల ఎంతసేపు జైలు డెకరేట్ చేసుకుని ఉన్నాము, ఎంతసేపు చీకటిలో యాంత్రిక జీవితాన్ని గడుపుతున్నాం. కానీ ఏవో కలలు కంటున్నాం భవిష్యత్తు గురించి. ఆ కలలు కలలే, అవి నెరవేరే సత్యాలు కావు. కాబట్టి ఉన్నది వాస్తవాన్ని వాస్తవంగా చూడటంలోనే నిజంగా సత్యం అనేది ఏంటో, ప్రేమ అనేది ఏంటో, కాలాతీతమైనది ఏంటో, నిజమైనది ఏంటో అది బయటపడుతుంది, అది సంభవిస్తుంది. ధ్యానం అనేది ఒకటి చేసేది కాదు, సంభవించేది. నిజంగా ధ్యానం చేయడానికి ఆటంకమైనది ఏంటి అంటే నేనే, నా గుణాలే, నా మనస్సు. సో ఇది అర్థం అయ్యి పడిపోతే ధ్యానం అనేది అక్కడే ఉంది. ధ్యానం అనేది సంభవిస్తుంది, ప్రయత్నరహితంగా వచ్చేది అది. కానీ ముద్ర వల్ల, ప్రాక్టీస్ వల్ల, మంత్రజపం వల్ల, సాధన వల్ల వచ్చేది కాదు అది. సో ఇంతకాలం మనం టైం వేస్ట్ చేయటం అవుతుందన్నమాట. కాబట్టి ప్రతి కృష్ణమూర్తి గారి యొక్క ప్రధానమైన టీచింగ్స్ ఏంటి అంటే నిన్ను నువ్వు తెలుసుకోవాలి. అంటే ది సెల్ఫ్ నోయింగ్, దేర్ ఈస్ ఓన్లీ సెల్ఫ్ రియలైజేషన్ ఓన్లీ త్రూ సెల్ఫ్ నోయింగ్. అంటే నిజంగా నేను 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 అంటున్న అహాన్ని నిజంగా నిజంగా అర్థమయ్యేది పడిపోతే ఆ సెంటర్ అన్ని ఈ సంక్షోభాలకి కారణమైన సెంటర్ పడిపోతే అప్పుడే నిజంగా ఆ వెలుగు ప్రసారం అవుతుంది. ఆ కాలాతీతమైన విషయం సంభవం అవుతుంది. అదే సుగుణం, అదే ప్రేమ, అదే కరుణ. ఇంతకన్నా ఎక్కువ కూడా. మాట్లాడచ్చండి. ప్లీజ్ సార్, గుప్తా గారు. ఆ, నమస్కారం అండి. నమస్తే అండి. చాలా బాగా చెప్పారు వాళ్ళు, డీటెయిల్డ్ గా స్వరూప జ్ఞానం గురించి బాగా చెప్పారు. నేను అశాంతితో ఉన్నాను, అసంతృప్తితో ఉన్నాను, రాగద్వేషాలతో ఉన్నాను. కానీ ఇవన్నీ ఉండకూడదు, శాంతి ఉండాలి, తృప్తి ఉండాలి, ప్రేమ ఉండాలని ప్రయత్నం చేస్తే కుదరదు. ఎందుకంటే ఇవన్నీ తయారు చేసిన వాడు నేనే. అందువల్ల ఎవరిని అడగవసరం, ఏ గ్రంథం అవసరం, శరీరంలో ఎటువంటి మార్పు అవసరం. నన్ను నేను అర్థం చేసుకుంటే దానికి ఎవరి సహాయం అవసరం. అర్థం చేసుకుంటే అవి లేకపోతే శాంతి ఉంటుంది, ప్రేమ ఉంటుంది, ఆ, తృప్తి ఉంటుంది. ఇంకేం కావాలండి? నాలో కనుక అలాంటివి ఉంటే నేను అదే పంచగలను ఇతరులకి. నాలో లేకుండా ఇతరులను ఎలా ప్రభావితం చేయగలను అని మీరు చెప్పారు, నాకు అర్థం. నమస్కారం అండి. ఏమన్నా తప్పుంటే చెప్పండి. నమస్తే అండి. నమస్తే. ఎవరు మాట్లాడుతారు? నమస్తే సార్, నేను కృష్ణమూర్తి సార్. కృష్ణమూర్తి గారు, కొంచెం గట్టిగా మాట్లాడతారా? మాట్లాడుతాను సార్. సార్, ఇప్పుడు కష్టము సుఖము సార్. ఉండండి, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. చెప్పండి.
కష్టము సుఖము మానము మర్యాద పేరు ప్రతిష్టలు నేను అనేవానిక ద్రేహానిక సార్? నేను అనే దానిక ద్రేహానిక. నేను అనేటువంటి మనస్సు ఏదైతే ఉందో అదే ముందు బాధపడుతుంది. శారీరక కష్టం ఉంది, శారీరక సుఖము ఉంది. అయితే మానసికంగా అది మళ్ళీ మారిపోతుంది. ఎందుకంటే శరీరంతో మనం ఐడెంటిఫై అయిపోయామనుకోండి, అప్పుడు నాకెంత కష్టం వచ్చింది అంటుంది. అలాగే నాకెంత హాయిగా సుఖంగా ఉంది ఇక్కడ అంటుంది. అంచేత అన్నిట్లో కూడా శరీరం మనస్సుతో, మనస్సు శరీరంతో అనుసంధానించబడి ఉంటుంది ఎక్కువగా. కాబట్టి ఇక్కడ మనస్సు యొక్క ప్రమేయమే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మానసికంగా వచ్చే ఆలోచనలనే మనం దర్శించడం అనేది అవసరం అన్నమాట. సార్ థ్యాంక్ యూ సార్. వెల్కమ్. నమస్కారం అండి. చెప్పండి సార్. వేణుగోపాల్. సో మీరు ఇప్పుడు చెప్పినట్టుగా మనం అల్టిమేట్ గా మన క్యారెక్టర్ బిల్డప్ లోనే మన ప్రయత్నం అంతా ఉండాలి. దాంతో మనం మన సహజమైన లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మంచి లక్షణాలు పెంపించుకుంటూ చెడు అన్న ఏదైతే సమాజం కానీ లేదా మీకు ఇబ్బంది పడే ఏ లక్షణాలు అయితే మీకు మీ పురోగతికి మీ ఆనందానికి అడ్డుగా ఉన్నాయో వాటిని అంటే వదులుకోమని అన్నాం మనం. మీరు చెప్పిన దాంట్లో నాకు కొంత అర్థమైంది. సో అంటే క్యారెక్టర్ బిల్డింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అది చేసుకుంటూ పోయినప్పుడు మాత్రమే మీరు ఒక 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 అది అది అంటే ఆ ప్రక్రియలో మనం ఎప్పుడూ చూసుకుంటూ ఉంటాం కాబట్టి అదే ఒక ధ్యానం కింద మారుతుంది. దానికి ప్రత్యేకంగా ఒక ధ్యాన ప్రక్రియ అంటూ అవసరం లేదు. ముందు మనం అవేర్నెస్ లో ఉండడం అనేది చాలా ముఖ్యమైనది అని చెప్పి మీరు చెప్పారు. నాకు అర్థమైంది ఇదేనా లేకపోతే ఇంకేమైనా అటాచ్? అదేనండి. అంటే ఇక్కడ రెండు విషయాలని మనం సంక్షిప్తంగా చూస్తే కనిపించాయి మనకి ఈ ప్రబోధలో. ఒకటి, మనం సుగుణాత్మకంగా మారాలి అనేటువంటి ప్రయత్నంతో మార్పు జరగటం లేదు అనేది మొదటి అంశం. రెండవ అంశం ఏంటంటే, నేను ఇలా ఉన్నాను కదా అంటూ నేను అలా ఉండాలి అనే విషయాన్ని తెలిసి, నేను ఇలా ఉన్నాను మాటల్లో, నేను ఇలా ఉన్నాను నా ఆలోచనలో, నేను ఇలా ఉన్నాను నా భోజన వ్యవహారాల్లో, నేను ఇలా ఉన్నాను నా ప్రవర్తనలో, ఇలాగా ప్రతి విషయంలోని కూడా నా బాంధవ్యాలలో నేను ఎలా ఉన్నాను అనేటువంటిది నిరంతర పరిశీలన నా మీద ఉన్నట్లయితే, ఆ పరిశీలనలో నన్ను నేను విమర్శించుకోకుండా, నేను కుంగిపోకుండా, నేను గర్వపడకుండా, ఏదో మార్చేయాలని అనుకోకుండా, తను అనగద్రొక్కాలి ఇది మంచిది కాదు అనుకోకుండా, దాన్ని మారిపోవాలి అనుకోకుండా, ఏం చేయకుండా అసలు నేను ఇలాగే ఉన్నానని చూస్తూ దాని మీద నిలబడితే, అప్పుడు చూడడం వల్ల ఏమవుతుందంటే అసత్యాన్ని అసత్యంగా మనం చూడగలుగుతాం అన్నమాట. అంటే అది ఎంత భయంకరంగా ఉందో, ఎంత అసహ్యకరమైనదో మన ప్రవర్తన, మన మాట తీరు, మన ఆలోచన విధానము ఎంత సంకుచితత్వంతో కూడుకొనిందో అనేటువంటిది ఆ ప్రమాదాన్ని, అసహ్యాన్ని చూస్తున్నటువంటి మనస్సు వెంటనే దాంతో ఉండలేదన్నమాట. వెంటనే అది ఒక పరివర్తన చెందుతుంది. అది చాలా చాలా గొప్ప విషయం. ఇది చాలా మంది చేయడం లేదు. కాలంలో మారాలనుకుంటున్నారు, ప్రాక్టీస్ లో మారాలనుకుంటున్నారు. ఇంపాసిబుల్ అది.
ఎందుకంటే అలా మారితే ఇప్పటి ప్రపంచం మారిపోయింది. నిజమే. అంటే అవేర్నెస్ లోనే డిటాచ్మెంట్ ఆటోమేటిక్ గా జరుగుతుంది. అన్నీ జరిగిపోతాయి, ఎరుకతోనే జరిగిపోతాయి. మీకే చెప్తుంది ఇది ఇది మంచిది, ఇది చెడు, లేదంటే ఇది మీ మీ ప్రోగ్రెస్ కి అవరోధంగా ఉంది, లేదంటే మీ యొక్క ఆనందానికి అవరోధంగా ఉన్న విషయం మీ మనసు మీకే చెప్తుంది. ఆ, అంటే ప్రోగ్రెస్ కి ఆనందానికి అవరోధంగా ఉంది కనుక దీన్ని తీసేయాలి అనే ఆలోచన కాదు అది. కానీ ఎప్పుడైతే అవేర్నెస్ అనేది ఉందో, ఆ సెల్ఫ్ అవేర్నెస్ అనేది అంటే తన మీద తనకి ఎరుక అనేది, అది మనస్సు పెట్టే ఎరుక కాదు, నేను నుంచి వచ్చే ఎరుక కాదు అది. అది ఆలోచన నుంచి ఆలోచన చూసే ఎరుక కాదు. కానీ అక్కడ ఎరుక నిశ్శబ్దం నుంచి వచ్చిన ఎరుక. అంటే ఒక ఎరుక ఉంది, ఆ ఎరుక ఏం చేస్తుందంటే నేను ఇలా ఉన్నాను అలా ఉండకూడదు కదా, నేను రోడ్డుకి ఈ విధంగా నడుస్తున్నాను అలా నడాలి కదా అని ఒక ఎరుక చెప్పేస్తున్నాను. కానీ యాక్చువల్గా నేను ఎలా నడుస్తున్నానో చూడటం వల్ల నా నడక తీరే మారిపోవడం అన్నమాట. నేను ఎలా మాట్లాడుతున్నానో ఆ, అనేది చూడటం వల్ల నా మాట తీరే మారిపోవడం ఆ చూడటం. నేను అనుకోను అనమాట అలాగా. అది విచిత్రం. సో ఈ ఎరుక ఎటువంటిది ఏంటంటే నేను లేకుండా ఉండేటువంటి ఒక నిశ్శబ్దం నుంచి చూసేటువంటి ఎరుక అది. అంటే ఆలోచనతో చూసే ఎరుక కాదు అది. ఎరుక రెండు విధాలు. మనకు తెలిసిన ఎరుక వేరు, మనకు తెలియని ఎరుక వేరు. అంటే ఆలోచనతో చూసే ఎరుక మనకు తెలుసు, ఇలా ఉన్నా ఇలా ఉండకూడదు, అలా చేస్తున్నాను తప్పు, ఇలా చేయకూడదు అనే ఆ ఎరుక కాదు. అక్కడ తప్పు ఒప్పు లేవు ఎరుకలో. ఈ ఎరుకలో తప్పు లేదు, ఒప్పు లేదు, మంచి రైట్. లేదు, చెడు లేదు. కానీ ఏం చేస్తున్నామో చూస్తున్నాం అంతే. ఆ ఎరుక నేను అనే కేంద్రం నుంచి చూసేది కాదు, నిశ్శబ్దం నుంచి చూడబడేది. అక్కడ ఎందుకు నిశ్శబ్దం ఉందంటే అక్కడ తప్పు అనేవారు ఎవరు లేరు, ఒప్పు అనేవారు లేరు, దాన్ని విశ్లేషించిన వారు ఎవరు లేరు, ఖండించేవారు లేరు ఎవరు. అలాగే ఇది కాదు అది అని చెప్పేవారు ఎవరు లేరు, ఏమీ లేదు. అక్కడ ఎవరు ఇలాగ చెప్పేవారు మాట్లాడేవారు లేరంటే నేను లేనన్నమాట. అది అప్పుడే ఆ నిశ్శబ్దం ఉంది. ఆ నిశ్శబ్దంలో వచ్చే ఎరుకే మనిషిని పూర్తిగా పరివర్తనలోకి తీసుకుని వెళ్ళడం. అద్భుతం అండి. ఎందుకంటే ఇంతవరకు మనకి ఇంతవరకు తెలిసిన ఎరుకలో మన తల్లిదండ్రులు, సమాజం, మనకున్న అనుభవాలు జడ్జిమెంటల్ గా నడుస్తాయి. దాన్ని కంపేర్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్తాం. ఎగ్జాక్ట్లీ. మీరు చెప్పిన ఎరికలో దెర్ ఇస్ నో జడ్జ్, ఎవరు లేరు అక్కడ. జడ్జి ఎవరు అన్నవాడు లేరు, అసలు దెర్ ఇస్ నో రిఫరెన్స్ పాయింట్, ఎవరు లేరు. దేర్ అందుకే ఇస్ అది నో రిఫరెన్స్ స్పష్టమైన పాయింట్. దర్శనం. అది అది స్పష్టమైన దర్శనం. జస్ట్ అబ్జర్వ్ వాట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ ఇట్ విల్ టెల్ ఇది అవునా కాదా, మంచిదా అన్నది మన ఒక్క అంతఃచేతనకే తెలిసిపోతుంది. దేర్ ఇస్ నో రిఫరెన్స్ పాయింట్ ఎట్ ఆల్. రిఫరెన్స్ తీసుకోవడం అవసరం లేదు. అద్భుతం అండి, అద్భుతం. Thank you. ఇంకెవరు మాట్లాడతారు? Sir, good evening, sir. హలో. Sir, good evening, sir. వినిపిస్తుందా సార్? కృష్ణ గారు మాట్లాడండి, కొంచెం గట్టిగా మాట్లాడండి ఇప్పుడు వినిపిస్తుందా సార్? సార్. ఇప్పుడు వినిపిస్తుందా సార్? ఇంకా క్లియర్గా వినబడటం లేదు. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు చెప్పండి సార్. ఇప్పుడు ఇప్పుడు వినిపిస్తుంది. సార్ ఇప్పుడు పాస్ట్ నాలెడ్జ్ నుంచి, ఈ ఫ్లో ఆఫ్ థాట్స్ నుంచి ఒక రకమైన నమ్మకము, ఒక రకమైన దృక్పథం అనుకోండి, యాటిట్యూడ్ అనుకోండి, డెవలప్ అయినప్పుడు
దాని గురించి బతుకుతున్నప్పుడు, దాన్నే పొందాలనుకున్నప్పుడు అది ముఖ్యమవుతుందా? సెల్ఫ్ డిజాల్వ్ చేయడం ముఖ్యమవుతుందా? ఎందుకంటే అది జీవిత ఆశయం అనుకోండి. ఇప్పుడు ఒకరికి డబ్బు ఆశయం అనుకోండి, ఒకరికి శాంతిగా ఉండడము. అలా మనం ఒకటి కాలం ఒకటి నిర్ణయించినప్పుడు అలా ముందుకెళ్ళడము అది సబబేనా? లేకపోతే ఆ, అంటే అది ఇంకా అది సెల్ఫ్ డిజాల్వ్ ముఖ్యం కాదు, ఏది ముఖ్యం కాదు, అది సాధించడం ముఖ్యంగా. అది సాధించడం ముఖ్యమైనప్పుడు దాన్ని ఎలా చూడాలి? ఇక్కడ సార్ నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఇప్పుడు నా జీవిత ఉద్దేశము, నా జీవిత ఆశయము ఉమ్, ఎవరెస్ట్ ఎక్కడం సార్. ఉమ్, ఎవరెస్ట్ ఎక్కకపోతే నాకు లైఫ్లో మీనింగ్ లేదు. ఉమ్, ఉమ్. అలా నేను ముందుకెళ్తుంటాను. సో ఇది ఈ అంటే ఇది ఇది నాకు అర్థమవుతుంది నా గతానుభవం నుంచి, లేక మా తల్లిదండ్రుల ప్రేరేపణ అనుకోండి. ఏదో ఒకటి సాధించు అనే ఆ సాధనలోనే నీ జీవిత పరమార్థం ఉందని నాకు అనిపించినప్పుడు ఉమ్. దీన్ని ఎలా చూడాలి? అర్థమైందా సార్? అర్థమైంది. అంటే ఇప్పుడు సెల్ఫ్ ఉందనుకోండి, నేను ఎప్పుడు కూడా ఎన్నో లక్ష్యాలు పెట్టుకుంటుంది. ఒకసారి హిమాలయ పర్వతాలు, ఒక్కోసారి పెద్ద గార్డెన్స్, ఇంకోసారి పెద్ద భవంతి, ఇంకొకసారి ఎంతో మందితో వినోద కాలక్షేపం చేయటం. ఇంకొక లక్ష్యం ఏంటంటే మంచి క్రీడాకారుడు అవ్వడం, లేదా అంటే ఆ, మంచి ధనవంతుడిగా అవ్వటం. ఇలాగే ఎన్నో గోల్స్ అన్నమాట దానికి. ఒకటి గోల్ కాదు. సో ప్రతి వయస్సులో జీవిత ప్రయాణంలో ఒక గోల్ అంటూ ఉంటుంది కదా సెల్ఫ్కి. సో అది దాని అభీష్టం అన్నమాట, దాని ఇష్టము. సో దాన్ని నెరవేర్చుకోవడానికి అది తాపత్రయపడుతుంది. అంటే ధనవంతుడు అవ్వాలని, లేదా అంటే ఒక అధికార పీఠం ఎక్కాలని, ఒక రాజకీయవేత్తను అవ్వాలని, లేకపోతే ఎందరి యొక్క అభిమానాన్ని చూరగొనాలని, లేదా అంటే తను ప్రఖ్యాతమైన ఒక వ్యక్తి అవ్వాలని, లేకపోతే ఏదో ఒకటి, ఇది అది అని కాదు, అన్ని లక్ష్యాలు ఉంటాయన్నమాట సెల్ఫ్కి. అంటే ఈ అన్ని చూస్తే ఏంటి, అన్ని దెర్ ఈజ్ ఎ బికమింగ్ ప్రాసెస్. అంటే నేను ఇది, నేను అది అవ్వాలి. అదే కదా సింపుల్గా. సింపుల్గా ఎన్ని లక్ష్యాలు ఉన్నాయి ఏంటి, ఏ లక్ష్యం కరెక్ట్, ఏ లక్ష్యం తప్పు అని కాదు. అక్కడ తప్పు రైట్ వదిలేద్దాం. వదిలేసి చూస్తే సెల్ఫ్కి ఎల్లప్పుడూ కూడా ఒకటే మూవ్మెంట్ ఉంది. అదేంటి, నేను ఇది, నేను అది అవ్వాలి. అదే కదండి, నేను ఇది, అది పొందాలి. సో అందుకని ఆ మూమెంట్ని ఏమంటాము అంటే, కాలములో చేసేటువంటి ఒక ప్రయాణం, దాన్ని చేదెక్కించుకోవడానికి, దాన్ని అనుభవించడానికి, దాన్ని పొందడానికి, దాన్ని స్వంతం చేసుకోవడానికి, దాన్ని చేరుకోవడానికి. అంతే కదా. సో అది అందకపోతే ఏమవుతుంది? అందరం వెళ్తాము, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. అయితే నాకు అందకపోతే ఏమవుతుంది? ఆశాభంగం, ఫ్రస్ట్రేషన్, నిరాశ, నిస్పృహ కలుగుతుంది. అందరి జీవితాలతో కంపేర్ చేస్తే నేనే దురదృష్టవంతుడినా అని కుంగుబాటు వస్తుంది. తర్వాత ఎందుకు నా జీవితంలో ఏమవుతుంది, నేను దురదృష్టవంతుడినా, ఏమవుతుంది, ఎందుకు ఇలాగ అయింది, వాళ్ళు ఎందుకు అలా చేశారు, నేను ఎందుకు ఇలా చేశాను, ఎందుకు ఇలాగ అవుతుంది నా జీవితంలో, ఆ ప్రేమ దక్కటం లేదు ఎందుకు, అది పొందలేకపోతున్నాను ఎందుకు, ఇది చేరుకోలేకపోతున్నాను ఎందుకు అనేటువంటి ప్రశ్నలుగానే మిగిలిపోయి ఆందోళన, భయం, లేకపోతే నిస్పృహ, నిరాశ, ఒక కొరత, ఇలాగా జీవితంలో ఏర్పడి ఒక సంక్షోభం కలుగుతుంది జీవితం మీద. ఒక విరక్తి కలుగుతుంది ఒక్కొక్కసారి. ఎందుకు ఈ జీవితం చాలించేస్తే సరిపోతుంది, జీవితం జీవించి ఏం ప్రయోజనం,
ఏది పొందలేకపోయాను, ఏది నా జీవితంలో శాంతి లేకుండా అయిపోయింది. ఎక్కడ నేను ఏం చేసినా కూడా దానికి అర్థం లేకుండా పోతుంది. నన్ను ఎవరు గుర్తించలేకపోతున్నారు. నాకే ప్రేమ దొరకటం లేదు. నేను కావాల్సింది ఏది నాకు సంపూర్ణంగా లభించలేదు. నేను ఎక్కడున్నాను, ఏం చేయాలి అని ప్రశ్నలు వేధించి మనస్సు గందరగోళం అయిపోతుంది. కానీ ఇదంతా చూస్తే మనకు ఒకటి తెలుస్తుంది. ఈ బికమింగ్ ప్రాసెస్సే ఈ గందరగోళం సృష్టించిందా? మనకు మనం ప్రశ్న వేసుకోవాలి. నేను బికమింగ్ ప్రాసెస్లో ఉన్నాను అనుకోండి. మీరు వచ్చి నాకు ఏదో చెప్పారు. ఏం చెప్పారంటే, చూడండి ఈ బికమింగ్ ప్రాసెస్లో ఏమవుతుందో అని నాకు చూపించారు. నేను చూస్తున్నాను. అంటే నేనేదో ఒకటి ఇది కావాలి, అలాగైపోవాలి, నేను ఇలా ఉండకూడదు, నాకు అది దక్కాలి అంటూ నేను జీవితం అంతా ప్రయాణం చేస్తున్నాను. చూస్తున్నానా లేదా చూడమంటున్నారు మీరు. నేను చూస్తున్నాను. అవును, ప్రయాణం చేస్తున్నానని చెప్పాను. అయితే మీరు అడిగారు, ఈ ప్రయాణంలో ఏమైందండి మీకు? ఏమోనండి, చాలా నిస్పృహ నిరాశ కలుగుతున్నాయి. నేను అనుకున్నది ఏది జరగటం లేదు. నాకు కావాల్సింది, నాకు దక్కవలసింది దక్కడం లేదు. ఏం చేయాలో గందరగోళం. నాకు నిస్పృహ కలుగుతుందండి, జీవితం మీద ఆశ చచ్చిపోతుంది. ఏం చేయాలో తెలియట్లేదండి అని నేను అన్నాను. అంటే చూడండి, ఆ బికమింగ్ ప్రాసెస్లోనే ఇవన్నీ మీకు వచ్చాయి. అంచేత మీరు ఎందుకు ఏదో అవ్వాలనుకుంటున్నారు? అది అలాగ అవ్వటంలోనే ప్రతి మానవుడికి, మీకే కాదు, ప్రతి మానవుడు ఇదే ఒక బాధలో చిక్కుకున్నాడు. అది చూడండి అందరి జీవితాల్లో అని చెప్పారు. నేను నా పొరుగు ఇరుగు తాలూకా విషయాలు, బంధువుల విషయాలు అన్నిట్లో చూస్తే ఇది నిజం అనిపిస్తుంది. నేను నాలో జరిగిందే అందరికీ అలా జరుగుతుంది. వేరే వేరే విధాలుగా వేరే వేరే జీవిత విషయాల్లో అదే జరుగుతుంది కదా మౌలికంగా అని నాకు అనిపిస్తుంది. నాకు అనిపించగానే అవునండి, నిజంగా ఆ బికమింగ్లోనే అలాగే నాకు అనిపిస్తుంది అంటే, మరి ఎందుకండి బికమింగ్ ప్రాసెస్ అప్పుడు ఏం చేయాలి మీరు అని నన్ను మీరు అడిగారు. అడిగితే నేను ఏం చేస్తానండి, బికమింగ్ ప్రాసెస్ అనేది ఆ, ఎలా ఉంది దీంట్లో, అయితే వదలలేకపోతున్నాను ఆ బికమింగ్ ప్రాసెస్ని. నేను అది లేకపోతే జీవితం లేదనుకుంటున్నాను, లేకపోతే జీవితం వృధా అనుకుంటున్నానండి. ఇప్పుడు ఎలాగండి అండి? సో అలాగ అనుకోవడం వల్లే కదా మీరు ఈ స్థితిలో ఉన్నారు అని మీరు అన్నారు. అంటే అవును కదా అని చూశాను నేను. అప్పుడు ఏమైంది, బికమింగ్ ప్రాసెస్ ఆగి ఇప్పుడు ఉండే విషయాన్ని ఎందుకు మార్చాలనుకుంటున్నారు మీరు? మీరు చూడండి ఉండే విషయాన్ని, అక్కడి నుంచే నిజమైన ప్రయాణం జరుగుతుంది అని చూడమన్నారు. చూశాను. చూస్తే నాలో ఎప్పటికీ తీరని ఒక అసంతృప్తి కనిపిస్తుంది. అది ఒక డిస్కంటెంట్ అన్నమాట. దేని యందు కూడా ఒక అసంతృప్తి, ఏదో కొరతలాగా ఉంది. కొరత జీవితంలో, పూర్ణత లేదు. ఏం చేసినా కొరతే. ఏంటి కొరత? ఏంటి ఒంటరితనం? ఏంటి బాధ అంటూ దానితోనే అది ఏం చేస్తుంది? ఆ ఆలోచన ఎక్కడికి తీసుకెళ్తుంది? ఈ యొక్క విషయం ఏమవుతుంది నాలో? నన్ను ఎలాగా భ్రమింప చేస్తుంది, ఎలాగా దుఃఖ పెడుతుంది అని మీరు సంపూర్ణంగా మీరు ఆలోచన యొక్క కదలికను చదువుతున్నారు, చూస్తున్నారు, గమనిస్తున్నారు. అలా గమనించినప్పుడు మీకు అర్థమైంది, నిజంగా ఈ ఆలోచన, నేనేదో అవ్వాలి, నేనేదో పొందాలనే ఆలోచనే నన్ను బాధ పెడుతుంది కదా. ఎందుకు ఈ ఆలోచన? ఎందుకు ఈ ఆలోచన? ఈ ఆలోచన ప్రయాణం ఏంటి అసలు? దీని లక్ష్యం ఏంటి? ఇది చివరికి బాధలోనికే కదా తీసుకెళ్తుంది. నేను ఎందుకు అంతగా ఆలోచించాలి? మనిషి ఉండడానికి తిండి, బట్ట, తర్వాత ఒక గృహము, ఈ మూడు ఉంటే చాలవా మనిషి హాయిగా జీవించడానికి? ఇంకేదో ఏదో ఏదో ఎందుకు కోరుకున్నాను? ఎందుకు ఇవన్నీ? ఎందుకు ఏం చేసుకోవడానికి? ఇవన్నీ శాశ్వతమా? శరీరం శాశ్వతమా? నా చుట్టూ ఉండేవాళ్ళు శాశ్వతమా? ఏంటి శాశ్వతమని నేను ఆ భవిష్యత్తే ఆలోచిస్తూ ఉంటాను. భవిష్యత్ అనేది ఉందా అసలు, లేదా నేను కల్పించుకుంటున్నాను? ఏం జరుగుతుంది అసలు అంటూ మీరు మిమ్మల్ని పరీక్ష చేసుకుంటుంటే సడన్గా ఒక లైట్ వచ్చింది అన్నమాట. అప్పుడు మీకు ఆ లైట్ ఏంటి? ఒక ఇన్సైట్. అది ఒక అంతర్దృష్టి వచ్చింది. వచ్చి
మీ జీవితం అనేటువంటి ఒక చీకటిని పారద్రోలి వెలుగుతో నింపింది. సడన్ గా వచ్చిందన్నమాట. ఎందుకు చీకటి పారద్రోలి వచ్చే లైట్ అదేంటి అంటే ఒక అవగాహన. ఆ అవగాహనలో ఈ నేను యొక్క మారుమూల చీకటి కోణాలన్నీ కూడా వెలుగుమయమయ్యాయి. అంటే అది అనేక సందేహాలు, అనేక భయాలు, అనేక లక్ష్యాలు, అనేక వికమింగ్లు పెట్టుకుంది కదా. ఇవన్నీ ఎంత భ్రాంతో అది చూపించిందనమాట లైట్. అంటే ఒక్కసారిగా మీరు నేను చూసి ఓహో అబ్బో ఇదేనా అని ఒక్క నిస్పృహ వదిలేశారు. ఒక్క నవ్వు వచ్చింది, ఒక కన్నీరు వచ్చింది, దాంతో మీరు ఫ్రీ అయిపోయారు అంతే. ఆ ఆ ఇన్సైట్ ఎప్పుడు కలుగుతుందంటే ఎంత గాఢంగా చూసినప్పుడు మాత్రమే. సో ఇప్పుడు మీరు అనేది ఆ, అంటే ఉన్నది ఉన్నట్టుగా చూడడము. నాకు అస్సలు వినబట్టం లేదు మీరేం మాట్లాడుతున్నారు. సార్ అంటే ఉన్నది ఉన్నట్టుగా చూడడము, ప్రస్తుతంలో బతకడం మనం చేయాల్సిన పని. భవిష్యత్తును ఎవరు నిర్ణయించలేరు అంటారు, అంతేనా సార్? అలా కంక్లూజన్కి రాకండి. ఎందుకంటే దట్ ఈస్ వెరీ అంటే మైండ్ ఒక కంక్లూజన్కి వచ్చి ఏం చేస్తుందో ప్రమాదం మీకు చూపిస్తాను. అంటే ఏం మాట్లాడుతున్నారు, దాని తాలూకా జిస్ట్ ఏంటి అసలు, ఆ, అది ఏ దీని యొక్క సారమంతా ఇదే అని ట్రాన్స్లేట్ చేసి తనకి ఇది అర్థమైపోయిందని ఒక మాటతో చెప్పేస్తుంది అనమాట మనస్సు. దట్ ఈస్ అది ఎంత గొప్ప మోసం చేస్తుందో తెలుసా మీకు. అంటే నేను మీరు చెప్పినంత విన్నాను, ఇదే కదా చెప్పారు అని ఆ, అంటారనుకోండి. అప్పుడు మీతో కలిసి నేను ప్రయాణం చేయటం లేదు. ఎందుకంటే నేను మీరు కలిసి ఒక మార్గంలోకి వెళ్ళి అక్కడ ప్రతిదీ చూస్తూ చూస్తూ వెళ్తున్నాము. అంచేత ఎవ్రీ స్టెప్ చూస్తున్నాము, ఎవ్రీ స్టెప్ ఆఫ్ ది మైండ్. కానీ నాట్ ది కంక్లూజన్. కంక్లూజన్ ఒక అంటే ఫిలసాఫికల్ స్టేట్మెంట్ అది. సో వెన్ వన్ కమ్స్ టు ఏ కంక్లూజన్, ఇట్ ఈస్ యాజ్ డేంజరస్ యాజ్ వీ కమ్ టు ఏ ప్రిసిపైస్. అంటే ఒక కొండ అంచుకు వచ్చినంత అంత ప్రమాదం అన్నమాట. సో దెర్ ఇస్ నో ఫర్దర్ ఎంక్వైరీ. సో ఎంక్వైరీ ఏంటి అంటే టు ఎంక్వైర్ అండ్ ఎంక్వైర్ అండ్ అగైన్ ఎంక్వైర్. ఈ ఎంక్వైరీలో కంక్లూషన్ లేదు. ఇక్కడ మైండ్ ఏం చేస్తుందంటే ఒక కంక్లూషన్ చెప్పి ఓహో ఇది కదా చెప్పారు, ఇలా చెయ్యాలి నేను అంటూ ఒక కంక్లూజన్కి వచ్చేసి కథ చాప్టర్ మూసేస్తుంది. సో అప్పుడు ఏమవుతుందంటే ఎంక్వైరీ ఆగిపోతుంది. ఆగిపోయిన తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ ఆ చీకటి వ్యాపిస్తుంది. దిస్ ఈస్ ది డేంజర్ ఐ హ్యాడ్ సీన్ ఇన్ మై లైఫ్. అర్థమవుతుందా నేను చెప్పింది? ఎస్ సార్, ఎస్ సార్. నేను అంటే చెప్తున్నదల్లా ఏంటి అంటే ఇలా చెయ్యండి, ఇలా చెయ్యకూడదు అని నేనేమి చెప్పలేదు అసలు. సార్ నేను చిన్న ఒక 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 ఉదాహరణతో దీన్ని అది ఆ, అడుగుతాను సార్. నేను కొండ కింద ఉన్నాను సార్. ఉమ్, నేను కొండ కింద ఉన్నాను. కొండ పైన ఎంతో బంగారం ఉంది, ఎన్నో వజ్రాలు ఉన్నాయి. అక్కడికి చేరుకుంటేనే నా జీవితం ఆనందంగా ఉంటుంది అనుకుంటున్నాను. ఉమ్, అంటే ఈ ప్రాసెస్ లో ఈ కొండ కిందే ఉండే జీవితాన్ని, ఆ ప్రకృతిని, ఆ చెట్లను అన్ని మిస్ అవుతున్నాను కదా సార్. ఉమ్. అంటే అసలు ఆ మణులు మాణిక్యాలు లేదా వజ్రాలు కొండ మీద ఉన్నాయని కొండ కింద ఉన్నవాడు అనుకొని నిజంగా కొండ ఎక్కడం అనేటువంటి ప్రయాణం చేయటము సాధారణంగా జరిగే జీవిత ప్రయాణం. అదే బికమింగ్. నేను ఇక్కడ ఉన్నాను, నేను అక్కడికి వెళ్ళాలి. అంచేత అక్కడ కాలము దూరము పెట్టుకున్నాడు మనిషి. అది లేదు యాక్చువల్గా. ఎప్పుడైతే ఆ ప్రాసెస్లో ఉన్నారో దట్ ఈస్ ది బికమింగ్ ప్రాసెస్, గెటింగ్ ప్రాసెస్. కానీ అలా కాకుండా మీరు కొండ కింద ఉన్నారో ఎక్కడున్నారో ఉన్నారు అంతే. మీరుండే పరిస్థితిలో మీరున్నారు.
సో మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ చూడండి. ఇంకా భవిష్యత్తు లేదు, గతము లేదు, ఉన్నదే ఉంది. సో దాన్ని చూస్తే ఆటోమేటిక్గా అది నాశనం అవుతుంది, అది అదృశ్యం అవుతుంది, అది భ్రాంతి అని తేలిపోతుంది. అక్కడ ఏ రకమైన దాంట్లో ఏదైతే లోటు ఉందో, అసత్యం ఉందో, ఆ అసత్యాన్ని అప్పుడు ఏదైతే మనం అసత్యంగా చూడగలిగే పరిస్థితి కలగటం వల్ల అది పోతే ఉన్నది వెలుగే అన్నమాట. అక్కడ చీకటి అనేది పోతే ఉన్నది వెలుగే. అది చూడటం అవసరం, అంత మాత్రమే. మనం అదే చెయ్యాలి. మనం ఎన్నిసార్లు మనం అనుకున్నా అక్కడ మాత్రమే అదే చెయ్యాలి, వేరే చేయడానికి ఏమీ లేదు శాస్త్రం. సూపర్ సార్, సూపర్. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ ప్రాసెస్ అంటే ఈ చీకటిలో ఉన్నంత వరకు మీరు అన్నట్టు ఈ చీకటిలోంచి ఒక డిప్రెషన్ అనే మహా తుఫాను మనసును కబలించి వేస్తుంది. చివరికి అది చావుకు కూడా దారితీసే అవకాశం ఉంటుంది సార్. చీకటిలో ఉన్నప్పుడు ఏ ప్రమాదమైనా జరుగుతుంది. కాబట్టి చీకటే ప్రమాదం, ఆ చీకటే నేను. ఆ చీకటి ఎక్కడో లేదు, నాలోనే ఉంది. నేనే చీకటి, నాలోని కాదు. నేనే చీకటిని చూడండి, ఆ చీకటిని చూడండి అంతే. అంధకారంలో ఉన్నాను, ఇది అంధకారం. నా ఆలోచన అంధకారం, నా ప్రవర్తన అంధకారం, నా చింతించే విధానమే అంధకారం, నేను చూసే విధానమే అంధకారం అనేసి చూడండి అంతా. చూస్తే అప్పుడు ఏదైతే అర్థమవుతుందో దానివల్ల అదే వెలుగు. ఆ ఇన్సైట్ రాగానే ఆ చీకటి అంతా నెమ్మది నెమ్మదిగా పోదు, వెంటనే పేలిపోతుంది, అది ధ్వంసం అయిపోతుంది. అక్కడ మిగిలింది ఆ మహదానందమే, మహా సంతోషమే. ఓకే సార్, థ్యాంక్ యూ. అయిపోయింది. సార్ ఇక్కడ నమస్కారం సార్. నమస్తే శివ గారు. సార్ ఇప్పుడే జాయిన్ అయ్యాను. ఇక్కడ ఒక చిన్న విషయం నోట్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సార్. ఈ చూడడంలో సార్, ఉమ్, ఈ చూస్తూ ఉంటుంటే ఇంతకు ముందు ఓల్డ్ మెథడ్ లో కొంచెము ఈ టెక్నిక్స్, శ్వాస మీద ధ్యాస లేదా సంథింగ్ విపాసన, సుదర్శన, అట్లా కొన్ని టెక్నిక్స్ ఉంటాయి కదా సార్, అవి తెలుసు. ఈ చూడడంలో ఆ టెక్నిక్స్ గుర్తుకొస్తే అది ఒక డిస్ట్రాక్షన్ అవుతుంది సార్. అంటే అసలు ఇప్పుడు అర్థమవుతున్నది సార్ ఆ టెక్నిక్స్ ఎందుకు అవి, ఆడ మెడిటేటరు ఉన్నాడు ఎందుకు అనేది ఇప్పుడు కొంచెం క్లారిటీగా ఎక్స్పీరియన్స్ అవుతున్నాను సార్. ఉమ్, ఎందుకంటే ఆ డీప్ లో వెళ్తున్నప్పుడు ఏ టెక్నిక్ వచ్చినా కూడా అది ఒక పెద్ద డిస్ట్రాక్షన్ అవుతుంది. అవును. సో పెనట్రేషన్ కి ముందు అది డిస్ట్రాక్షన్ లాగా జరిగేస్తుంది. కాబట్టి అసలు ఏదీ లేదు, ఇక మొత్తం అది చూడడంలో ఆ ఫ్లోలో వెళ్ళడమే, వెళ్తూ ఉంటే ఎంక్వైరీ అయిపోతుంటుంది అనిపించింది సార్. అది జస్ట్ షేర్ చేసుకోవాలని చెప్పాను సార్. థ్యాంక్ యూ సార్. అదే ఇంకొక విషయము కొంత చెప్పాలనిపిస్తుందండి మీకు. అంటే అది చాలా మీకని కాదు, యాక్చువల్గా నాకు చెప్పాలని ఉంది. ఏమంటే every system of practice, whether it's Buddhism, Hinduism, or Christianity, or whatever it is, ఏదో సిస్టమ్ ఉందనుకోండి. ఆ సిస్టంలో మనస్సు నెమ్మది అవ్వటానికి ఏదో ప్రక్రియ చెప్తారు. విపసనను, శ్వాస మీద ధ్యాసను, లేదా అంటే ముద్ర వేసుకోవడమను, మంత్ర జపమను, లేకపోతే భ్రూమధ్యంలో పెట్టాలను, నాసికాగ్రంలో దృష్టి పెట్టాలను, లేకపోతే ఆ, ఏదో ఒకటి చెప్తారు, ఒక సిస్టమ్ చెప్తారు. ఆ సిస్టమ్ని అభ్యసించడం ద్వారా మనసు నెమ్మదవుతుంది. ఆ నెమ్మదితనంలో నిశ్శబ్దం అవుతుంది, నిశ్శబ్దం వస్తుంది. ఆ నిశ్శబ్దంలోనే ధ్యానం జరుగుతుంది అని చెప్తారు కదా. అవునా కాదా? అవును సార్. సో ఇప్పుడు ఈ నిశ్శబ్దము ఒక దాని మీద ఆధారపడి వచ్చింది. అంటే మీరు శ్వాసని గమనించడంలో, లేదా విపసన చేయటంలో, లేకపోతే మరొకటి చేయటంలో ఒక రకమైన
మనస్సు కొంచెము అలజడి తగ్గి ఒక ప్రశాంత స్థితికి చేరుకున్నట్టు మీకు అనుభూతి వస్తుంది. కానీ అది నిలబడదు. ఎందుకంటే సెల్ఫ్ అనేది ఉన్నంత వరకు ఏ ధ్యాన పద్ధతి చేసినా ఆ ధ్యాన పద్ధతి అనేది నిలబడదు. ఎందుకంటే ధ్యానం అనేది ఆధారభూతమైన విషయం కాదు. ధ్యానం అనేది ఒక ఆధారంతో కూడుకున్నది అయితే ఆధారం పడిపోగానే ధ్యానము పడిపోతుంది. అంచేత అది దేని మీద ఆధారం అంటే ఒక ప్రాక్టీస్ ఏదైనా అవనియండి ఉండేటప్పుడు అది ఆధారం అన్నమాట. ఈ ఆధారం అనేది ఉన్నంత వరకు కొంత శాంతిగా ఉన్నట్టు ఉండొచ్చునన్నమాట. కానీ ఈ ఆధారం అనేది పోగానే ఇప్పుడు కొన్ని స్పిరిచువల్ స్కూల్స్ ఉన్నాయి, కొంత యోగా మాస్టర్స్ ఉన్నారు. సో ఎక్కడికైతే ఆధ్యాత్మిక క్లాసులకి అయితే స్పిరిచువల్ స్కూల్స్కి వెళ్తే వాళ్ళు ఒక 6 రోజులు 7 రోజులు ఏదో ఒక ధ్యాన ప్రక్రియలో మిమ్మల్ని ఉంచుతారు. ఒక 10 రోజులు ఆ 10 రోజులు చాలా గొప్పగా చాలా ఏదో ఏదో లోకంలో ఉండేటట్టు ఏదో ఒక స్థితిలోకి వెళ్ళిపోయినట్టు మిమ్మల్ని తీసుకొని వెళ్ళినట్టుగా అటువంటి ప్రక్రియ అంతా మీతో చేయిస్తారు. అంతా బాగుంటుంది. సో చాలామంది గురువులు అలాంటి వాళ్ళు ఉన్నారు, నేను వారి పేర్లు చెప్పను. అయితే అది అయిన తర్వాత మీరు ఇంటికి వచ్చాక మీరు ఇలాగే ఉంటున్నారా? ఆ 10 days తర్వాత 15 రోజుల తర్వాత ఆ స్థితి నిలబడుతుందా? మళ్ళీ కొంచెం 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 తయారవుతూ సెల్ఫ్ కొంచెం మళ్ళీ కొంచెం స్ట్రాంగ్ కొంచెం అవుతుంది. మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. వెళ్ళేసి ఎందుకు మళ్ళీ అలాగ 1 year అవుతుంది? హాలిడేస్ లాగా మళ్ళీ వెళ్ళడం జరుగుతుంది. ఎందుకు అలాగవుతుంది అంటే ఆధారం అనేది ఉన్నంత వరకు ఉంది. ఆధారం తీసేస్తే మళ్ళీ తన సెల్ఫ్ తన నేచురల్ స్టేట్లోకి వచ్చేస్తుంది, తన రణగుణ ధ్వనిలోకి వచ్చేస్తుంది. అందువల్ల ఈ రణగుణ ధ్వని చేసేదేది, ఈ సంక్షోభాన్ని సృష్టిస్తున్నదేది, ఆలోచన పరంపరగా వస్తున్న ఆ కేంద్రం ఏంటి, ఏంటి అది ఆ కేంద్రము అని మన నిత్య జీవితంలో ఆలోచన కేంద్రాన్ని, ఆ నేననే అహాన్ని ఆ జీవిత క్రమంలో, బాంధవ్యాలలో, మన మనుగడలో, ఇతరులతో చేసిన ప్రవర్తనలో, బాంధవ్యాలలో, అలాగే ప్రకృతితో ఉన్న బాంధవ్యం, మనిషితో ఉన్న బాంధవ్యం, వస్తువులతో ఉన్న బాంధవ్యం, వీటితో ఉన్న బాంధవ్యాలన్నిటిలోనే మనసు ఎలా సంచరిస్తుంది, ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తుంది, ఎవరితో మాట్లాడినప్పుడు ఏం చేస్తుంది, తింటున్నప్పుడు ఏం చేస్తుంది, నడుస్తున్నప్పుడు ఏం ఆలోచిస్తుంది, ఇలాగా ప్రతి విషయంలోని కూడా తన ఆలోచన విధానాన్ని, మాట్లాడే విధానాన్ని అంతటినీ క్షుణ్ణంగా ప్రస్తుతంలో గమనించినట్లయితే అప్పుడు మనస్సు యొక్క పోకడ అర్థమయ్యి ఆ మనస్సు పూర్తిగా తన స్వభావం నుంచి బయటపడుతుందన్నమాట. అప్పుడు వేరే కొత్త మనస్సు ఆవిర్భవిస్తుంది. అదే ఆ కొన్ని ఇన్సైట్స్ వస్తాయి. ఆ ఇన్సైట్స్ వల్ల కొంత కాంతి ప్రసారం అవుతుంది, కొంత క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ ఎప్పుడైతే పెరగను వచ్చిందో, ఒక సంపూర్ణమైన క్లారిటీ, సంపూర్ణంగా నేను చూడటం ఎప్పుడైతే జరిగిపోయిందో ఆ నేను ధ్వంసం అయిపోతుంది. ఇంకా అలజడి చేసే శబ్దాన్ని సృష్టించే ఆ మిషనే బద్దలైపోయినప్పుడు ఇంకా వేరే శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? నిశ్శబ్దమే ఉంది. ఆ నిశ్శబ్దమే కదా ధ్యాన స్థితి. వేరే ఇంకేం ధ్యానం చేయాలి? ధ్యానం ఒకరు చెయ్యాలా? ధ్యానం సంభవించేదా? ధ్యానం చేస్తున్నాను అంటే అది ధ్యానం కాదు. అక్కడ మీరు లేరు. ఎవరు చెప్తున్నారు ధ్యానం చేస్తున్నానని? ధ్యానం జరిగింది అంతే. నేను లేని చోట ధ్యానం సంభవించింది. అంచేత అక్కడ నడుస్తూ ఉన్న ధ్యానం అవుతుంది, కూర్చొని ఉన్న ధ్యానమే అవుతుంది, మాట్లాడుతూ ఉన్న ధ్యానమే అవుతుంది. ఎందుకంటే వేరే తలంపు లేదు మనసుకి, వేరే భవిష్యత్తు లేదు మనసుకి, వేరే బికమింగ్ లేదు మనసుకి. అటువంటి మనసే కదా నిజంగా పవిత్రమైన మనసు. ఆ మనస్సే కదా దేశకాలాలకు అతీతమైన మనస్సు. ఆ మనస్సే కదా సృజనాత్మకమైన మనస్సు. సో అందుకని there is only one thing one can do is that he has to see and see, watch and watch, without that thought, without that I, and understand that I, how
it works. Then it is completely destroyed. No more I. Then only there is that peace, ecstasy, or compassion and love. కరెక్ట్ సార్. థ్యాంక్ యూ సార్. Welcome. ఇంకో 5 minutes ఉందండి క్లోజింగ్కి. సో ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు టాక్ కెన్ టాక్. సార్ నమస్కారం సార్. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నాను సార్. ఆఫ్టర్ లాంగ్ టైం సార్. Yes sir, I was involved in something else, so I Okay. couldn't attend the meetings అన్నమాట. Are you not in station? Now I'm in Bangalore sir. Generally I've been traveling quite a bit, so that is all the reasons అన్నమాట. సో పూర్తిగా ఆడిబుల్ గా లేదు నాకు. I've been traveling quite a bit sir, so that has been one of the reasons అన్నమాట. So I was unable to participate in the meetings అన్నమాట. So that's how it is. Yeah. We are missing you. I'm missing the meetings also, sir. So, one question which keeps coming to me, Anamata, when we talk about self-knowledge, how to understand the self, what it means? Is it me? Even the me, which I call it me or the I. So, self-knowledge, what it is? The self is the content of consciousness. The self, the contents of consciousness, of consciousness per se. So when I say self-knowledge, it is very essential for me to look. I'm putting within quotes to look at me. That it is not about me or myself. It's about the human consciousness per se. Yes. So that is very essential. I want to change. I want to know an antam kada. Again, we need to look at it. We need to observe the motives behind it. I want to understand what Kay is saying. There should be compassion in me. There should be love in me. So all the time, there's a motive. I move away from what it is, what is. So even when I say I should remain with what is, again, it becomes a challenge. So can I observe that, Aramata? So when we say self-knowledge, generally we say, okay, I should know about myself. Then again, if I need to look at it, what is it I or myself is all about? So where does it come from? It is very essential. So I thought, I will just speak on that self-knowledge. Generally, there is a lot of misconception about it. And again, when I say I want to know, it's can I remain with it? Is again not trying to have a motive that I should know about it, or look at it that I have a motive and remain with that. Adi naki essential anistunది sir. So I thought I'll just share it on this. Yes, sir. Yes. Exactly. కానీ అది ఐ నుండే స్టార్ట్ చేయాలి కదా సార్. హ్యూమన్ కాన్షియస్నెస్ అనేది మనము ఐ నుండి మన దగ్గర నుండే కదా స్టార్ట్ చేయాల్సింది మాత్రం. Yes, sir. At the beginning, when I see myself, and I can see also the I which is operating everywhere.
that is human consciousness. I am the part of it. So when I understand myself, I am understanding the world, and when I am seeing the human beings, I am also seeing myself. So it is a divisionless thing. But when I am beginning at what I am speaking, how I am listening, and what my gestures are, and how I am acting, and all that, naturally it flows into the human consciousness. Naturally, so naturally. So we find that that's why I am the world, and the world is me, what Krishnaji says. So that is only self-understanding, as Saad said it now. So with that we close it, sir, because we are closing it 8 o'clock. From Thank you, few sir, weeks. for your time, sir. From few weeks, the time is 6:30 to 8 only. Thank you, sir. Welcome, sir. Thank you, everybody. Nice. Thank you, sir.